ఎక్స్పర్ట్ ఇటాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏమిటంటే టీడీఎస్ ఆన్ పేమెంట్ టు కాంట్రాక్టర్స్. అంటే టీడీఎస్ గురించి నేర్చుకుంటాం. దాని సబ్జెక్ట్లో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి. దీనికంటే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ లేదా సబ్జెక్ట్ అంతవరకే మీకు తెలుస్తుంది, అంతవరకు అర్థమవుతుంది. మిగతా టాపిక్ మీకు తెలియదు, అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జ్, టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూడండి. కావాలంటే ఒకటి రెండు సార్లు చూసినట్లయితే ఆ టాపిక్ మొత్తం మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ టాపిక్లో వీడియోలో ఉండేటటువంటి ఇల్లస్ట్రేషన్స్ వాటిని మీరు సొంతగా ఎన్ని ఎక్కువ సార్లుగా ప్రాక్టీస్ చేసినట్లయితే అంత బాగా అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీకు వస్తుంది. మన కాలేజీలో చదువుకునేటప్పుడు కాలేజీలో క్లాసులకు వెళ్ళినప్పుడు కనీసం డైలీ 3-4 అవర్స్ మన కాలేజీలో కూర్చుంటాం. కానీ ఇక్కడ మనం టాలీ టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ మనం నేర్చుకునేది. ఇది మన కెరీర్కి లైఫ్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి కూడా మనం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి ఖచ్చితంగా వీడియో మొత్తం చూడాలి. చూసి వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే మనం మామూలుగా ఈ యొక్క టీడీఎస్ గురించి మనం ఆల్రెడీ నేను వీడియో చేసినాను. టీడీఎస్కి సంబంధించిన విషయాలు, ఇంట్రొడక్షన్ ఏంటి టీడీఎస్ అంటే అంత ఇంట్రొడక్షన్ మనం ఆల్రెడీ వీడియో చేసినాను. కాబట్టి మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను. ఆ వీడియో చేసిన ఈ డిడక్షన్ అండ్ టీడీఎస్ అంటే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మనం నేర్చుకునే టీడీఎస్ అండ్ సర్వీసెస్ అంటే సర్వీస్ సంబంధించిన టీడీఎస్ అంటే ఒక సర్వీస్ ప్రొవైడరు దగ్గర ఒక వ్యక్తి సర్వీసు పొందినట్లయితే దాన్ని ఆ సర్వీస్ ప్రొవైడర్ని ఏమంటామంటే సప్లయర్ ఆఫ్ సర్వీస్ అంటాం. ఈ సర్వీస్ని పొందిన వ్యక్తిని బయ్యర్ లేదా రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ అంటాం. అతను ఆ మొత్తానికి ఆ పొందినటువంటి సర్వీస్కి అమౌంట్ పే చేయాలి సప్లయర్కి. సో ఇతను అమౌంట్ పే చేయాలంటే అతను ఎంత సర్వీస్ పర్చేజ్ చేశాడో అంత అమౌంట్ అతను పే చేస్తాడు. ఆ అమౌంట్ పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్చేజ్ చేసినటువంటి వాల్యూ దాని మీద అమౌంట్ మీద ఇతను కొంత శాతం ప్రకారం ట్యాక్స్ని డిడక్ట్ చేయాలి. సో ఈ సర్వీస్ అనేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 192 నుంచి 194 వరకు ఉన్నాయి. వాటిల్లో 194లో చాలా సబ్సెక్షన్లు ఉన్నాయి. ఎందుకంటే సర్వీసులు అనేవి రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క రకమైన సర్వీస్ని ఒక నేచర్ ఆఫ్ పేమెంట్ ఆ సర్వీస్కి మనం పే చేసే పేమెంట్ని నేచర్ అంటాం. నేచర్ ఆఫ్ పేమెంట్ అంటే ఏం సర్వీసు, ఏ సర్వీస్కి పే చేస్తున్నాం దాని నేచర్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఇలా మనకి చాలా రకాల సర్వీసులు ఉంటాయి. కాబట్టి చాలా రకాల నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఆ నేచర్ ఆఫ్ పేమెంట్స్ కి ఒక్కొక్క నేచర్కి ఒక సబ్ సెక్షన్ లాగా 194లో చాలా సబ్ సెక్షన్లు ఉన్నాయి. మనం దాంట్లో కొన్ని మాత్రమే నేర్చుకుంటాం. ఈ రిసిపియంట్ అంటే రిసిపియంట్ ఆఫ్ సర్వీసు పేమెంట్ చేస్తాడు కాబట్టి అతని పేరు అంటాం. అతను పే చేసే ముందు లేదా ఫస్ట్ బిల్లుని ఎంటర్ చేసుకుంటారు, తర్వాత పేమెంట్ చేస్తారు. లేదా ఒక్కసారి ముందే పే చేయొచ్చు. సో ముందు పే చేసినా బిల్లుని ఎంటర్ చేసినా ఏది ముందు చేస్తే అప్పుడు టీడీఎస్ని అంటే కొంత ట్యాక్స్ పర్సంటేజ్ ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క పర్సెంట్ ఉంటుంది. దాని ప్రకారం డిడక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేయాలి. మిగిలిన మొత్తం మాత్రమే ఆ సర్వీస్ ప్రొవైడర్కి అంటే సప్లయర్కి పే చేస్తారు. ఓకే. అలా పోతే ఈ యొక్క సర్వీసెస్లో ఈ సెక్షన్ 194లో చాలా సబ్ సెక్షన్స్ అంటే చాలా నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. ఈ నేచర్ ఆఫ్ పేమెంట్స్కి మనం పే చేసేటప్పుడు ఆ నేచర్ ఆఫ్ పేమెంట్స్లో ఒక్కొక్క నేచర్కి ప్రతి నేచర్ ఆఫ్ సర్వీస్ పేమెంట్కి దానికి ఒక లిమిట్ ఉంటుంది. మినిమం లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్ అంటాం. ఆ థ్రెషోల్డ్ లిమిట్కి అమౌంట్ దాటినట్లయితేనే డిడక్ట్ చేయాలి, దాటకపోతే డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ థ్రెషోల్డ్ లిమిట్ అనేది చాలా వరకు అన్నిటికీ యాన్యువల్ సంవత్సరానికి ఎంత లిమిట్ అనేటువంటి లిమిట్ ఉంటుంది. దాన్నే అగ్రిగేటర్ యాన్యువల్ లిమిట్ అంటాం.
అలా యాన్యువల్ లిమిట్ ఉంటుంది. ఏదో ఒకటి రెండింటికి, కొన్నిటికి మాత్రం ఒక్కొక్క ట్రాన్సాక్షన్ సపరేట్ ఇండివిజువల్ అంటే సింగిల్ ట్రాన్సాక్షన్కి లిమిట్ కొంత, మొత్తం కలిపి టోటల్గా ఇయర్లీ దానికి అగ్రిగేట్ లిమిట్ కొంత అలా ఉంటాయి కొన్నిటికి. అలా ఉన్నప్పుడు సో సింగిల్ వాల్యూ అన్నప్పుడు దాన్ని దాటితేనే అలా సింగిల్ వాల్యూ ఆ సింగిల్ ట్రాన్సాక్షన్ వాల్యూ, కానీ దాని లిమిట్ దాటినా లేదు, టోటల్ అమౌంట్ ఇన్వాయిస్ టోటల్ మంత్ ఇయర్లీ ఆల్ దాటినా సరే, ఏది దాటినా సరే డిడక్ట్ చేయాలి. సో మనకి ఇండివిజువల్ బిల్స్ దాటకపోతే లిమిట్, మొత్తం టోటల్ లిమిట్ దాటకపోయినట్లయితే దాటేంత వరకు మనం డిడక్ట్ చేయదు. సో ఇండివిజువల్ వాల్యూ లిమిట్ కానీ లేదా టోటల్ ఇయర్లీ లిమిట్ కానీ దాటితే మనం డిడక్ట్ చేయాలి. మనం దానికి దీంట్లో వచ్చి ఇంపార్టెంట్ సర్వీసెస్ కొన్ని మాత్రమే మనం టచ్ చేద్దాం. అదేంటంటే ఫస్ట్ మనకి ఒక 4 టచ్ చేద్దాం. అది నేర్చుకుంటే మిగతా సర్వీసులు ఏవైనా సరే, అంటే ఏ నేచర్ ఆఫ్ పేమెంట్ అయినా వాటికి ఎంట్రీస్ అంతా ఒక్కటే. మనం నేర్చుకొని ఎంట్రీస్ ఎలా చేయాలి నేర్చుకుంటాం. డిడక్టర్ బుక్లో దీంట్లో ఎవరైతే సర్వీస్ పొంది అమౌంట్ పే చేయాలి కదా, ఆ పే చేసే వ్యక్తి డిడక్ట్ చేస్తాడు. గవర్నమెంట్ పే అతన్ని డిడక్టర్ అంటాం. ఎవరి దగ్గర అయితే అంటే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మనం డిడక్ట్ చేస్తాం. సో ఎవరి దగ్గర అయితే డిడక్ట్ చేస్తామో అతన్ని డిడక్ట్ అంటాం. అతని బుక్స్లో ఎటువంటి సెటింగ్స్ అతని బుక్స్లో సింపుల్. ఇతను డిడక్టర్ బుక్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఎంట్రీస్ వేసుకోవాలి. అవన్నీ ఆటోమేటిక్గా ఈ జిఎస్టీ టీడీఎస్ క్యాల్కులేట్ కావడానికి కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. అందువల్ల మనం నేర్చుకునేది డిడక్టర్ బుక్స్లోనే. సో మనం మెయిన్గా 4 నేర్చుకుంటాం. 194C ఒకటి, 194J ఒకటి, 195 మూడు నేర్చుకుంటాం మెయిన్గా. 194C, 194J, 194I ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఒక్కొక్క సర్వీస్కి అంటే ఒక్కొక్క నేచర్ ఆఫ్ పేమెంట్కి ఒక వీడియో చేస్తున్నాను. ఇది ఫస్ట్ది మనం 194C పేమెంట్ టు కాంట్రాక్టర్స్ ఆర్ సబ్ కాంట్రాక్టర్స్. పేమెంట్ టు కాంట్రాక్టర్స్ పేమెంట్ టు కాంట్రాక్టర్స్ ఆర్ పేమెంట్ టు సబ్ కాంట్రాక్టర్స్. పేమెంట్ టు కాంట్రాక్టర్స్ ఆర్ పేమెంట్ టు సబ్ కాంట్రాక్టర్స్ ఆర్ పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్. ట్రాన్స్పోర్టర్ కూడా కాంట్రాక్టరే కాబట్టి ఈ కాంట్రాక్టర్స్ కిందకే ట్రాన్స్పోర్టర్ కూడా వస్తాడు. కానీ ఈ ట్రాన్స్పోర్టర్కి అదర్ కాంట్రాక్టర్స్కి ఒక చిన్న తేడా ఉంది కాబట్టి దాంట్లో సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క సర్వీస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటుంది. ఆ నేచర్ ఆఫ్ పేమెంట్స్ 2 సెపరేట్, పేమెంట్ టు కాంట్రాక్టర్స్ ఆర్ సబ్ కాంట్రాక్టర్స్, పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్స్. రెండు కూడా 194Cనే. రెండిటికి లిమిట్స్, మెథడ్ ఆఫ్ డిడక్షన్ అంతా ఒకటే. దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ వల్ల 2 సపరేట్గా నేర్చుకుంటాం మనం. ఆ యొక్క నేచర్ ఆఫ్ పేమెంట్స్లో కూడా సపరేట్గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనకి చేసుకున్నప్పుడు ఈ యొక్క పేమెంట్ టు కాంట్రాక్టర్ ట్రాన్స్పోర్టర్ కూడా తర్వాత నేర్చుకుంటాం. పేమెంట్ టు కాంట్రాక్టర్ ఆ ట్రాన్స్పోర్ట్ సబ్ కాంట్రాక్టర్స్కి దానికి వాళ్ళకి లిమిట్ అనేది ఏంటంటే వాళ్ళకి మనం చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఆ యొక్క మనం ఎవరి దగ్గర అయితే డిడక్ట్ చేస్తున్నామో డిడక్టీ అంటామే, ఆ డిడక్టీ యొక్క అతని యొక్క టైప్, అతని స్టేటస్. మన పాన్ కార్డు ఉంటుంది కదా, పాన్ కార్డులో ఫస్ట్ ఉండే 5 ఆల్ఫాబెట్స్లో 4th ఆల్ఫాబెట్ ఆ ఆ పాన్ కార్డు హోల్డర్ యొక్క స్టేటస్ అని చూపిస్తుంది. అది ఇండివిజువలా లేదా హెచ్ఎఫా లేదా కంపెనీయా, పార్ట్నర్షిప్ ఫార్మా, అసోసియేషన్ అవన్నీ చూపిస్తుంది. దాంట్లో పి అంటే పర్సన్ అని అర్థం, అంటే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. ఇండివిజువల్ అర్థం, హెచ్ అని అంటే హెచ్ఎఫ్. సో ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయినా సరే ఇద్దరిలో 1% డిడక్ట్ చేయాలి. ఇదంతా కూడా ఓన్లీ ద ట్యాక్సబుల్ వాల్యూ, అంటే ఆ సర్వీస్ యొక్క బేసిక్ వాల్యూ మాత్రమే. ఒక జిఎస్టీ ఉంటుంది, అంటే జిఎస్టీ కూడా ఉంటుంది కదా, జిఎస్టీ వచ్చి గవర్నమెంట్కి పే చేసేది కాబట్టి జిఎస్టీలో మనం ఏమి డిడక్ట్ చేయకూడదు. డిడక్ట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ కట్టేది లేదు కాబట్టి జిఎస్టీ మీద ఇటువంటి డిడక్షన్ చేయకూడదు. దాంట్లో ఇచ్చి ఆ సర్వీస్ యొక్క బేసిక్ వాల్యూ మాత్రమే ఆ సప్లయర్కి సంబంధించింది కాబట్టి అతనికి ఇచ్చే దాంట్లో డిడక్ట్, అతని ఇన్కంలో మనం డిడక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఒక్క బేసిక్ వాల్యూ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ. ఏ జిఎస్టీ టీడీఎస్ అయినా సరే ట్యాక్సిబుల్ వాల్యూ మీదనే, ఏ సెక్షన్ కింద అయినా ట్యాక్సిబుల్ వాల్యూ మాత్రమే మనం తీసుకుని దాని మీదనే మనం డిడక్ట్ చేయాలి. సో హెచ్ఎఫ్ ఆర్ ఇండివిజువల్ అయితే 1% డిడక్ట్ చేయాలి. వాళ్ళు తప్ప వేరే ఎవరైనా సరే కంపెనీ, ఫామ్, బస్ ఇంకా వేరే ఎవరైనా సరే 2% మనం డిడక్ట్ చేయాలి. ఇది వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క డిడక్టీ అనే వ్యక్తికి, ఎవరైతే పేమెంట్ తీసుకున్నారో డిడక్టీ అనే వ్యక్తికి పాన్ కార్డు ఉండాలి. ఆ పాన్ కార్డుని వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. పాన్ నంబర్ ప్రొవైడ్ చేయాలి. అలా పాన్ కార్డ్ నంబర్ ప్రొవైడ్ చేస్తేనే ఈ 1% ఇండివిజువల్, అదర్స్ 2%
పాన్ కార్డు కానీ ప్రొవైడ్ చేయకపోతే వితౌట్ పాన్ అయితే 20% డిడక్ట్ చేయాలి. ఓకే, ఇది రేటు. సో దానికి లిమిట్ ఎంత అంటే ఈ కాంట్రాక్టర్ కానీ పేమెంట్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ కానీ ట్రాన్స్పోర్టర్ అయినా సరే వీళ్ళ యొక్క లిమిట్ ఏంటంటే సింగిల్ బిల్ వాల్యూ 30,000. సో పర్ ట్రాన్సాక్షన్ అన్నా పర్ సింగిల్ బిల్ అన్నా సింగిల్ ట్రాన్సాక్షన్ అన్నా ఒకటే ఒక్క సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ 30,000. అలా కాకుండా అగ్రిగేట్ లిమిట్ అంటే పర్ యానం టోటల్ సంవత్సరానికి కలిపి 1,00,000 రూపీస్. సో మనకి బిల్లులు 30,000 దాటకుండా ఉంటే డిడక్ట్ చేసేది ఉండదు, డిడక్ట్ చేయకూడదు, డిడక్ట్ కాదు. అలా పోతూ ఉంటే ఎప్పుడైతే ఆ బిల్లులన్నీ కలిసి 1,00,000 దాటుతుందో ఆ దాటిన రోజు మనం డిడక్ట్ చేస్తాం. ఆ బిల్లులో డిడక్ట్ చేసి దాంతో ఈ గత బిల్లులన్నీ ఉండే డిడక్ట్ చేయకుండా అన్ని బిల్లుల మీద మొత్తాన్ని డిడక్ట్ చేయాలి. లిమిట్ దాటిందంటే దాటిన అమౌంట్ కాదు, లిమిట్ దాటిందంటే అంతవరకు చేయకూడదు, దాటిందంటే మొత్తం అన్ని బిల్లులకి డిడక్షన్ చేయాలి. ఇదన్నమాట. సో 30,000 ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అంటే సింగిల్ బిల్ వాల్యూ 30,000, మొత్తం అగ్రిగేట్ వాల్యూ వచ్చి 1,00,000 సంవత్సరం లోపల. ఇది అలా ఉంటే తీస్తే పాన్ ఉంటే 1%, పాన్ లేకుంటే 2%. పాన్ ఉంటే 1% ఇండివిజువల్కి, అదర్స్కి 2%, వితౌట్ పాన్ అయితే 20%. దీన్ని మనం డిడక్టర్ తీసుకుంటాం. ఈ డిడక్టర్ బుక్లో ఎలా ఎంటర్ చేయాలి? సో ఒక్కొక్క ట్యాక్స్ యాక్షన్ ఎంత, ఇప్పుడు జరిగింది, దాని వాల్యూ ఎంత, ఆ వాల్యూ 30,000 దాటితే డిడక్ట్ చేస్తాం, దాటకపోతే డిడక్ట్ చేయం. సో నెక్స్ట్ బిల్లు అట్లా ఇండివిజువల్ బిల్స్ 30,000 దాటిందా లేదా, అలాగే టోటల్ అమౌంట్ అప్పుడు వరకు అగ్రిగేట్ అమౌంట్ 1,00,000 దాటిందా లేదా చూసి ఏది దాటినా సరే ముందు ఇది దాటినా అంటే సింగిల్ బిల్ వాల్యూ దాటినా డిడక్ట్ చేయాలి ఆ బిల్లు మీద, అగ్రిగేట్ అమౌంట్ దాటినా అన్ని బిల్లులు మిగతా బిల్లులు అంటే ముందు బిల్లులన్నీ డిడక్ట్ చేయని బిల్లులన్నింటి మీద డిడక్ట్ చేయాలి. ఓకే, సో దీన్ని తీసుకుంటే నేను ఆల్రెడీ ఇది తీసుకున్న శ్రీకృష్ణ ఎలక్ట్రానిక్స్ క్రియేట్ చేశాను బిల్లు. దీంట్లో మనం చాలా ఉంటాయి కదా కంపెనీ, ఇట్లా కిందకి వెళ్ళి వెతుక్కోకుండా శ్రీకృష్ణ కాబట్టి ఎస్లో ఉంటుంది కాబట్టి కిందకు వచ్చి ఎస్లో శ్రీకృష్ణ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి టీడీఎస్ అని ఇలా తీసుకోవచ్చు. లేదంటే సింపుల్గా ఎన్ని ఉన్నప్పుడు మనం సింపుల్గా ఇక్కడ పైన సచివారం ఉంటుంది, దీంట్లో ఎస్ఆర్ఐ క్లిక్ చేసామంటే శ్రీ అనే నేను వస్తే శ్రీకృష్ణ, శ్రీ కనిష్క ఏదో ఉంటుంది కదా, శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్, శ్రీకృష్ణ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, అది తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. సో కంపెనీ సెలెక్ట్ చేసినాం. దీన్ని ఎలా క్రియేట్ చేసాం? కే కంపెనీ మెనూకి వెళ్ళి ఆల్టర్కి వెళ్తే మనం క్రియేట్ చేసింది చూస్తాం. మనకి ఎలా లెడ్జర్ చేస్తామో తెలుసు, యాక్సెప్ట్ చేసాం. అయిన తర్వాత కొత్తగా క్రియేట్ చేస్తే డైరెక్ట్గా క్రియేట్ అయిన తర్వాత ఎఫ్ఐఎన్ ఫీచర్స్కి వెళ్తాం, లేకపోతే ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మనం ఎఫ్లో నొక్కుతాం. సో ఇప్పుడు మనకి మెయింటైన్ అకౌంట్స్ ఉండాలి, బిల్ వైజ్ ఎంట్రీస్ ఉండాలి, ఖచ్చితంగా బిల్ వైజ్ ఎంట్రీ ఉండాలి. అలాగే ఇక్కడ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఓన్లీ సర్వీస్ పొందడమే కాదు, మనం మామూలుగా గూడ్స్తో సేల్స్ పర్చేజ్ మనం ఇన్వెంటరీతో వ్యాపారం చేస్తూ ఉంటాం. అది దాంతో ఎక్కడైనా మన సర్వీస్ని పొందుతూ ఉంటాం. కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఏదైనా మనం వర్క్ ఇస్తాం, పని చేయించుకుంటాం పైసలు ఇచ్చి, అలాగే ట్రాన్స్పోర్ట్ తోటి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయించు, ఇట్లా మనం సర్వీస్ని పొందుతూ ఉంటాం. కానీ మన బిజినెస్ మాత్రం సర్వీస్ పొందడం ఒకటే మన బిజినెస్ కాదు, అదొక్కటే మన పని కాదు. మనం మామూలుగా గూడ్స్ తోటి పర్చేజ్ సేల్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్వెంటరీ కూడా మనకి ఇన్వెంటరీ అయితే ఇన్వెంటరీ తీసుకున్నా లేకపోతే లేదు. కాబట్టి ఇన్వెంటరీ కూడా చేస్తాం. తర్వాత కిందకు వచ్చి ఇక్కడికి వచ్చినట ఇక్కడ మనకి గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా సరే మనకి జిఎస్టీ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని ఈ జిఎస్టీ డీటెయిల్స్ అన్ని మనం ఎనేబుల్ చేయాలి. అన్నీ ఎనేబుల్ చేసి దీన్ని నో పెడదాం, వే బిల్ వద్దు, ఈ వే బిల్ వచ్చి అది గూడ్స్కి మాత్రమే. సో ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేస్తాం, అయిపోయింది. దాని తర్వాత రెండవది కాకుండా మూడవది వస్తే ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ హెడ్ సోర్స్. మనకి ఇప్పుడు కావాల్సిందే దీన్ని తీసుకుంటే దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ట్యాన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఒక మాట మామూలుగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో పేమెంట్ చేయడం ఏమైనా చేయడం తర్వాత రిటర్న్స్ ఫైల్ చేయడం అంత వర్క్కి పాన్ కార్డు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్కి, జిఎస్టీ యాక్ట్కి జిఎస్టీ ఐడెంటిఫికేషన్, జిఎస్టీ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటాం, జిఎస్టీ నెంబర్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్కి అంతా పాన్ కార్డు ఉండాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేయడం, కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం ఎక్స్ట్రా, టీడీఎస్ అంటాం, దాన్ని టీసీఎస్ అంటాం, డిడక్షన్ ఎట్ ద సోర్స్. కానీ అలాగే సోర్స్లో కలెక్ట్ చేయడం కానీ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ టీడీఎస్కి టీసీఎస్కి అన్నిటికీ వేరే ఒక నంబర్ ఉండాలి మనకి. దానికి మనం ఎప్పుడైతే దానికి లైబుల్ అవుతామో డిడక్ట్ చేయడానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ డిడక్ట్ చేయాలి. కొంత లిమిట్ దాటిందంటే డిడక్ట్ చేయాలి. కానీ ప్రతి ఒక్కరు ఎనీ పర్సన్ అంటే ఇండివిజువల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇండివిజువల్, హెచ్ఈఎఫ్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, పిఓఐ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ఏఓపి, వీళ్ళైతే మాత్రం అందరు పర్సన్సే కదా, వీళ్ళైతే మాత్రం
వ్యాపారం చేస్తూ ఉండి ఆ వ్యాపారంలో లాస్ట్ ఫైనాన్షియల్లో 1 crore బిజినెస్ టర్న్ ఓవర్ కానీ, ప్రొఫెషనల్ అయితే 50 lakhs గ్రాస్, 50 lakhs ఫీజు కదా వసూలు అవుతుంది, గ్రాస్ రిసిప్ట్స్ అంటారు, టర్న్ ఓవర్ కాదు. సో గ్రాస్ రిసిప్ట్స్ 50 lakhs కానీ దాటితేనే వాళ్ళు కంపల్సరీ ఆడిట్ కిందకి వస్తారు. అలా కంపల్సరీ ఆడిట్ కింద కవర్, ఆ ట్యాక్స్ ఆడిట్ కింద కవర్ అయితే అంటే 1 crore బిజినెస్ టర్న్ ఓవర్ ఆర్ 50 lakhs గ్రాస్ రిసిప్ట్ కనుక క్రాస్ అయితే అప్పుడు వాళ్ళు టర్న్ ట్యాక్స్ ఆడిట్ కిందకి వస్తారు. అలా ట్యాక్స్ కార్డ్ కింద వస్తే మాత్రం డిడక్ట్ చేయొచ్చు వాళ్ళు. అలా ట్యాక్స్ ఆడిట్ కింద రాకపోతే హెచ్ఎఫ్, ఇండివిజువల్, బిఓఐ, ఏఓపి వీళ్ళు టీడీఎస్ని డిడక్ట్ చేయకూడదు. వాళ్ళు కన్నా ట్యాక్స్ ఆడిట్ కిందకి వస్తే అప్పుడు డిడక్ట్ చేయొచ్చు. వీళ్ళు తప్ప మిగతా అన్ని రకాల అసిసిస్ అంటే అన్ని రకాల పర్సన్స్ మొత్తం కంపెనీ, పార్ట్నర్షిప్ ఫాము, అన్ని లోకల్ బాడీస్ అన్ని మొత్తం డిడక్ట్ చేయాలి. అలా మనకి డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం దానికి ట్యాన్ అనే నంబర్ ఉండాలి మనకి. దానికి మనం అప్లికేషన్ వేసుకుంటే వాళ్ళు ట్యాన్ నెంబర్ ఇస్తారు. అలా అప్లై చేసినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మనకు ఒక నంబర్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ నంబర్. దానికి కొంతమంది రెండు ఒకటే వేస్తారు, తప్పది. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే నంబరు రిజిస్ట్రేషన్ నంబర్ నాగేళ్ళ కింద. దాని తర్వాత వాళ్ళన్నీ చెక్ చేసుకొని మనకి ఈ ట్యాన్ నంబర్ని గ్రాంట్ చేసి మనకు ఆ నంబర్ని ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడి నుంచి మనం ఆ నంబర్ని యూజ్ చేయాలి ప్రతి కరస్పాండ్. ఎందుకంటే ఈ నంబర్ తోటే మనం అన్ని రిటర్న్స్ ఫైల్ చేస్తాం. ఈ యొక్క ఏమంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు ఇవి, టీడీఎస్ రిటర్న్స్, టీసీఎస్ రిటర్న్స్, ఇవన్నీ కూడా ఈ నంబర్ ఈ నంబర్ ద్వారా, ఈ నంబర్ మాది, మేము వాళ్ళ దగ్గర డిడక్ట్ చేసాం, వాళ్ళ దగ్గర తీసుకొని పాన్ కార్డు మనం ఎంటర్ చేస్తాం. మనం ఫైల్ చేసేటప్పుడు, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం ఫైల్ చేస్తాం మన యొక్క ట్యాన్ నంబర్ ఇవ్వాలి. ఆ ట్యాన్ నంబర్ ఉంటేనే మనం డిడక్ట్ చేయాలి. ట్యాన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ట్యాన్ నంబర్ వచ్చి పాన్ నెంబర్ లాగే ఉంటుంది, 10 digits. కానీ పాన్ కార్డులో వచ్చి ఫస్ట్ 5 alphabets ఉంటాయి, తర్వాత 4 digits, 4 numbers ఉంటాయి. దీంట్లో 4 alphabets ఉంటాయి, తర్వాత 5 numbers ఉంటాయి, లాస్ట్లో 1 alphabet కామన్. అది దీనికి తేడా. తర్వాత పోతే ఇప్పుడు మనం డిడక్టర్ కదా, ఈ డిడక్టర్ శ్రీకృష్ణ ఎలక్ట్రానిక్స్. ఈ డిడక్టర్ టైప్ ఏంటి? ఇప్పుడు మనం దీంట్లో చూడండి, మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్లో చూడండి, మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకుని శ్రీకృష్ణ ఎలక్ట్రానిక్స్, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్. జిఎస్టీ కూడా ఉంది కదా, జిఎస్టీ నెంబర్లో 4th digit పి అంటే పర్సన్. పర్సన్ అంటే ఎంత అర్థమైంది? ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఈ లిస్టు ఒక్కోసారి చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 2 మాత్రమే కనపడతాయి, కంపెనీ ఆర్ ఇండివిజువల్ 2 మాత్రమే కనపడతాయి. పార్ట్నర్షిప్ ఫామ్ రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కనిపించవు. అవన్నీ కావాలంటే ఇక్కడ F12 నొక్కితే షో ఆల్ డిడక్టివ్ టైప్స్, అందరి డిడక్టివ్ టైప్స్ కావాలి అని ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనం ఈ కాలంకి వచ్చినప్పుడు అంతా లిస్ట్ కనబడుతుంది. ఇప్పుడు మనం హెచ్ఎఫ్ ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ హెచ్ఎఫ్ సెలెక్ట్ చేసుకుంటాం. పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఫాము, కంపెనీ, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మన బ్రాంచ్ ఆర్ ఆఫీస్, ఎక్కడ బ్రాంచ్, హైదరాబాద్ అనుకో, ఇక్కడ ఎస్ అని చెప్పి ఇదేంటంటే సెటర్ ఆల్టర్ డీటెయిల్స్ ఆఫ్ పర్సన్ రెస్పాన్సిబుల్. ఈ ట్యాక్స్ డిడక్ట్ చేయడం, పే చేయడం, అని రిటర్న్స్ ఫైల్ చేయడం చేస్తాడే ఒక వ్యక్తి రెస్పాన్సిబుల్ ఎవరు, అతనికి ఎస్ కొట్టి అతని డీటెయిల్స్ వాళ్ళు బాబురావు ఏదో ఇస్తాం పేరు, డెసిగ్నేషన్ అకౌంటెంట్, మేనేజరు, పార్ట్నర్, ఎవరైనా సరే ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి యాక్సెప్ట్ చేస్తే కిందకు వచ్చిన తర్వాత రేట్ అండ్ ఎగ్జామ్షన్ డీటెయిల్స్. దీంట్లో రేటు ఇక్కడ ఇక్కము, కానీ ఎగ్జామ్షన్ డీటెయిల్స్. ఇప్పుడు మనకి ఎగ్జామ్షన్ లిమిట్ కాదు, తప్పదు, ఎగ్జామ్షన్ కాదు, ఇది థ్రెషోల్డ్ లిమిట్. సింగిల్ బిల్ 30,000, అగ్రిగేట్ వాల్యూ 1 lakh ఉంది కదా, ఆ లిమిట్ని ఇగ్నోర్ చేయాలా? చేస్తే ఎట్లా? ఇగ్నోర్ చేస్తే అన్నిటికీ డైరెక్ట్ అవుతుంది. ఇగ్నోర్ చేయకూడదు. సింగిల్ బిల్ 30, అగ్రిగేట్ వాల్యూ 1 lakh, ఆ థ్రెషోల్డ్ లిమిట్ ప్రకారమే డిడక్షన్ చేయాలి. కాబట్టి ఇగ్నోర్ దానికి నో పెడతాం. ఇప్పుడు మనం తీసుకుంది ఏంటంటే ఓన్లీ ఇది సర్వీసే కాబట్టి అంతా 194లో సబ్సెక్షన్స్ మొత్తం అన్ని సర్వీసెస్కి సంబంధించినవి ఏమంటాం, అన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఒక్కటి మాత్రం అన్నిది కొత్తగా 21లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక్కటి మాత్రం గూడ్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇది సర్వీస్ పర్చేజ్ చేస్తున్నాం, దానికి పేమెంట్ చేస్తాం. అలాగే గూడ్స్ పర్చేజ్ చేస్తే దాని మీద కూడా టీడీఎస్ చేయాలి. అది ఒకే ఒక సెక్షన్ 1st July 2021లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ తర్వాత అవి సపరేట్గా నేర్చుకుంటాం. ఓకే, కాబట్టి టీడీఎస్ అనే ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ అక్కర్లేదు. ఆ ఒక్క సెక్షన్కి గూడ్స్ ఉంది కదా, అక్కడ మాత్రం దాన్ని ఎస్ చేయాలి. ఆ గూడ్స్ మీద కూడా టీడీఎస్ అప్లై అవుతుంది. తీసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా మనం టీడీఎస్ని ఎనేబుల్ చేసిన వెంటనే క్రియేట్లోకి వెళ్ళి, క్రియేట్లో మనం కొత్తగా ఇదేంటి మనం పే చేయాలంటే ఆ సర్వీస్కి సంబంధించినటువంటి పేమెంట్, దాని నేచర్ ఆఫ్ పేమెంట్ అంటాం కదా, ఏ సర్వీస్ ఏది పేమెంట్, ఆ నేచర్ మనం క్రియేట్ చేయాలి. లాస్ట్లో వస్తే చూడండి, ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ అన్నీ ఉన్నాయి. స్టాచ్యూటరీ మాస్టర్స్లో
టీడీఎస్ నేచర్ ఆఫ్ గూడ్స్, సారీ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్, ఏం పేమెంట్ అని ఉంటుంది. దాన్ని తీసుకొని ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. దాన్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని చూడాలంటే ఆర్డర్కి వెళ్ళాలి. ఆర్డర్కి వెళ్ళి క్లిక్ చేస్తే మళ్ళీ అదే సెలెక్ట్ చేయడం. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ తీసుకుంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం. చూడండి ఎలా క్రియేట్ చేసేది చూడండి. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఇప్పుడు మనం చూసినది పేమెంట్ టు కాంట్రాక్టర్స్ సబ్ కాంట్రాక్ట్స్. ట్రాన్స్పోర్టర్ కూడా వస్తాడు, కానీ ట్రాన్స్పోర్టర్కి ఈ యొక్క నేచర్ ఆఫ్ పేమెంట్లో సపరేట్గా ఇచ్చింది 194C2, అది సపరేట్గా తీసుకోవచ్చు. అప్పుడు మనం పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్ అని ఇస్తాం. సెక్షన్ మాత్రం అదే, మిగతా అంతా అదే, మొత్తం వర్క్ అదే, పైన పేరు మాత్రం తేడా. ఈ సెట్టింగ్స్ కూడా ఒకటి మారుద్ది అనమాట. సో ఇక్కడ పేమెంట్ టు కాంట్రాక్టర్స్ సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తాం. దాని తర్వాత గుర్తుకి 194C, కింద సెక్షన్ 194C, పేమెంట్ కోడ్ 3 digits ఉండాలి, లాస్ట్ డిజిట్స్ 94C, రెమిటెన్స్ కోడ్ 200. రెమిటెన్స్ కోడ్ అంటే మనం పే చేస్తున్నామా, డిడక్ట్ చేసి పే చేస్తున్నామా, గవర్నమెంట్ నోటీస్ ఇస్తే ఏదైనా డ్యూ కట్టలేదు, మనం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టలేదు, లేకుంటే అసెస్మెంట్ ట్యాక్స్ కట్టలేదు, అవన్నీ డ్యూ ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తే మనం కట్టామనుకో అప్పుడు 400. ఇప్పుడు అగెనెస్ట్ నోటీస్ ఇది వచ్చి మనం పే చేస్తాం, రెమిటెన్స్ కోడ్ 200. తర్వాత ఇది ట్రాన్స్పోర్టర్ కాదు కదా, మామూలుగా చూడండి ఇక్కడ ఇక్కడ తీసుకుంటే దీంట్లో ఇది మామూలుగా ఇక్కడ ఉండదు. చూడండి ఇక్కడ ఇది అయిన తర్వాత దాని తర్వాత లిమిట్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టర్ తీసుకున్నప్పుడు ఇంకొక ఆప్షన్ తీసుకోవాలి మనం. అక్కడ ట్రాన్స్పోర్టర్ అయితే ఇంకొక ఆప్షన్ తీసుకుంటాం అంతే. ఇక్కడ పేరు పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్ అంటాం, ఇక్కడ ఇంకొక ఆప్షన్ తీసుకుంటాం, మిగతా ఎంత ఒకటే. 200 అయిన తర్వాత కింద వాల్యూ లిమిట్ ఫర్ సింగిల్ ట్రాన్సాక్షన్ చెప్పాను కదా, పేమెంట్ టు కాంట్రాక్ట్స్ కానీ ట్రాన్స్పోర్టర్ కానీ సింగిల్ బిల్ వచ్చి 30,000. సో ఇక్కడ మనం 30,000 తీసుకోవాలి బిల్ వాల్యూ. దాని తర్వాత రేట్ ఫర్ ఇండివిజువల్ అండ్ ఇచ్చే 1%, రేట్ ఫర్ అదర్ డిడక్టివ్స్ 2%. ఇవి రెండు విత్ పాన్. వితౌట్ పాన్ 20%. ఇప్పుడు మామూలుగా ఈ రెండే ఉంటాయి, విత్ పానే, వితౌట్ పాన్ ఉండదు. మనకు కావాలి అంటే అదే F12లో చూడండి ఇక్కడ అలౌడ్ ట్యాక్స్ రేట్ వితౌట్ పాన్ ఎస్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ కనపడుతుంది. అది కానీ నో ఉన్నట్లయితే మనకి విత్ పాన్ మాత్రమే కనపడుతుంది. కనపడకపోయినా సరే మనం చూసేదానికి అది ఆటోమేటిక్గా విత్ పాన్ ప్యాన్ లేకపోతే ఆటోమేటిక్గా 20% అది డిడక్ట్ చేస్తుంది. కానీ మనం కావాలంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. పెట్టుకుంటే 20% అది ఆటోమేటిక్గా తీసుకుంటే 1%, 2%. ఇది వచ్చి సింగిల్ బిల్ వాల్యూ. అగ్రిగేట్ వాల్యూ ఫర్ ద హోల్ ఇయర్ ఎంత, అగ్రిగేట్ లిమిట్ 1 lakh. ఇప్పుడు 1 lakh ఇస్తాం. సో ఇది 30,000 సింగిల్ బిల్లు టోటలీ. మనకు చూసినప్పుడు ఒకసారి సింగిల్ బిల్ వాల్యూ దాటలేదు, పోతే టోటల్ వాల్యూ దాటిందా, రెండు చూడాలి. సింగిల్ వాల్యూ దాటిందంటే డిడక్ట్ చేస్తాం, టోటల్ వాల్యూ దాటితే చేస్తాం. ఈ విధంగా ఈ విధంగా ఇది క్రియేట్ చేయాలి. దాని తర్వాత లెడ్జర్కి వెళ్ళి మనం ఇంకా మామూలుగా లెడ్జర్లు మనకేంది, మనకి లెడ్జర్లు వచ్చి ఫస్ట్ మనకి ఏ సర్వీస్ మీద ఎవరి దగ్గర నుంచి డిడక్ట్ చేస్తాం, రెండే కదా, ఎవరి దగ్గర నుంచి ఏ సర్వీస్ మీద. సో ఫస్ట్ సర్వీస్ ఏంటి నేను చూస్తుంది ఈ మన ప్రాబ్లంలో ప్లంబింగ్ సర్వీసెస్. సో ప్లంబింగ్ సర్వీస్ ఛార్జెస్ అని తీసుకొని ఏంటిది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దీనికి కూడా ట్యాక్స్ ఉంటుంది. నేను ట్యాక్స్ వేయలేదు ఇప్పుడు, అందువల్ల అలాగే ఉంచేస్తాం ట్యాక్స్ రేట్లు. కిందకు వచ్చిన తర్వాత టైప్ ఆఫ్ సప్లై బై డిఫాల్ట్ సర్వీస్ ఏముంటుంది, సర్వీస్ ఉంచుతాం. దాని తర్వాత కింద ఈ టీడీఎస్ ఎనేబుల్ చేయాలి. సెట్ ఆర్ ఆల్టర్ స్టాచ్యూటరీ అదర్ ఎస్ నొక్కితే ఈ టీడీఎస్ అప్లికబుల్, అది అప్లికబుల్ ఉండదు, వేరే ఉంటుంది, అన్డిఫైన్డ్ అని ఉంటుంది. మనం స్పేస్ బార్ నొక్కితే లేదా ఏ నొక్కినట్లయితే సైడ్లో వస్తుంది అప్లికబుల్, నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒకటే ఉంటుంది. అప్లికబుల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేచర్ ఆఫ్ పేమెంట్ వస్తుంది. నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంది మంది, పేమెంట్ టు కాంట్రాక్ట్ సైడ్ వస్తుంది. నేచర్ ఆఫ్ పేమెంట్స్ మనం క్రియేట్ చేశాం కదా, ఎంటర్ చేస్తాం, అయిపోయింది. సో ఇది దీంట్లో ఒకటి. ఇంకోటి ఏంది, ఎవరి దగ్గర నుంచి చేస్తాం, ఎవరు, రామకృష్ణ, అదే కదా రామకృష్ణ. సో రామకృష్ణ దగ్గర చేస్తాం, రామకృష్ణ సండే క్రెడిటారు. సో మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా ఇక్కడ నో ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఈ టీడీఎస్ డిడక్టబుల్ చేయాలన్నా ఎస్ నొక్కినట్లయితే అప్పుడు కింద డిడక్టివ్ టైప్ మనం 1% ఆర్ 2% దేన్ని బట్టి చేస్తాం, డిడక్టివ్ టైప్ని బట్టి. ప్రెస్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అదర్ సిసాన్ కదా, కాబట్టి డిడక్టివ్ టైప్ మనం ఇక్కడ అడుగుతుంది. ఇప్పుడు మనం తీసుకుని ఇతను చూడండి పాన్ కార్డు మాత్రమే ఉంది, రిజిస్ట్రేషన్ లేదు. ఇతను అన్రిజిస్టర్డ్, ఇతను ఇండివిజువల్. పి అని ఉంది కదా దీంట్లో, పి అంటే పర్సన్, ఇండివిజువల్ కావచ్చు లేదంటే రిజిస్టర్డ్ అయినా సరే, సోల్ ప్రొపరేటరీ కన్సర్న్. సో ఓన్లీ రెసిడెంట్స్కే తీసుకోవాలి మనం, నాన్ రెసిడెంట్కి వేరే ఉంటాయి అనమాట. సో ఇండివిజువల్ రెసిడెంట్ తీసుకుంటాం. తర్వాత
ఈ డిడక్షన్ వచ్చి టీడీఎస్ డిడక్ట్ సేమ్ వౌచర్లో తీసుకోవాలన్నా సేమ్ వౌచర్లోనే తీసుకోవాలి. ఎస్ అని పెట్టేస్తాం, నో ఉంటుంది, ఎస్ అని పెట్టేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఒక్కోసారి ఈ పక్కకి వెళ్ళేటప్పుడు ఇంకొక పక్కన ఇంకొక విండో వచ్చి నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంది అడుగుతుంది. అది అలా ఉండాలంటే ఇంకోటి F12లో రైట్ సైడ్లో చూడండి జిఎస్టీ డీటెయిల్స్ వస్తాయి. జిఎస్టీ డీటెయిల్స్ దాని కింద టీడీఎస్ డీటెయిల్స్ అని వస్తాయి చూడండి. టీడీఎస్ డీటెయిల్స్ నుంచి దాంట్లో షో కాకుండా అలా రెండవది అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ టీడీఎస్ మాస్టర్, దాన్ని ఎస్ చేస్తే ఇక్కడ అది వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ ఎంట్రీస్ అని నో అని ఉంటుంది. అది దాంతో మనకు పనిలే. సో అప్పుడు దీన్ని ఎస్ నొక్కినట్లయితే పక్కన నేచర్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక సెలెక్ట్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఇది తీసుకోకుండా ఉంటే అది రాదు. అది అంటే అది ఎస్ నొక్కినా డైరెక్ట్గా పక్కకి వెళ్ళిపోతాం, ఆ విండో రాదు. కాబట్టి ఇది తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. తీసుకున్నా కానీ దాన్ని ఎస్ చేసుకొని చూడండి, దీన్ని ఎస్ చేసి ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. అది నోయే ఉంటే నో ఉండే చేయొచ్చు. ఇది ఒక్కటే చేసుకోవచ్చు మనం. ఎస్ చేసుకొని నేచర్ ఆఫ్ పేమెంట్, అది తీసుకోకపోయినా పర్లేదు, ఓకే. ఇది దాని తర్వాత కింద వచ్చి అడ్రస్ అన్ని ఇస్తాం, పిన్ కోడ్ అన్ని ఇస్తాం. ఖచ్చితంగా పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే 20% డిడక్ట్ అవుతుంది. కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ ఉంది, దాన్ని కాపీ చేసి పెట్టేశాం. సరే, దాన్ని కాపీ చేసేసి ఇక్కడ పెట్టాం. కిందకి వచ్చాం. ఇప్పుడు ఇతనికి వచ్చి ప్రొప్రైటరీ కన్సర్న్ కాదు, ఇండివిజువల్. ఇతను రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ అయితే అది ప్రొప్రైటరీ కన్సర్న్ కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు. ఇప్పుడు ఇది ఇతను అన్రిజిస్టర్డ్ బిజినెస్ కాదు, ఇతను ఓన్లీ ఇండివిజువల్ కాబట్టి అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్ తీసుకున్నాం. ఓకే, ఇవి క్రియేట్ చేసాం. ఇవి కాకుండా ఏంటి, మన సర్వీసు నేచర్ ఆఫ్ పేమెంట్ కోసం, అలాగే రామకృష్ణ పర్సంటేజ్ కోసం, టైప్ ఆఫ్ డిడక్ట్, ఈ రెండు చేసిన తర్వాత నెక్స్ట్ మనం టైప్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేయాలి కదా. ఏంటి మనం చేస్తే టీడీఎస్ని కలెక్ట్ చేసి పే చేయాలి మనం. అది నేచర్ ఆఫ్ పేమెంట్, అది ట్యాక్స్ కాదు, అది లెడ్జర్ కాదు, నేచర్ ఆఫ్ పేమెంట్. లెడ్జర్ క్రియేట్ చేయాలి. టీడీఎస్ పేయబుల్ అని చెప్పి 194C, దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. టీడీఎస్ పేయబుల్ 194C అని ఇచ్చామనుకో, కింద డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, కిందకి వస్తే జిఎస్టీ టీడీఎస్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కింద నేచర్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ 194C ఇచ్చాం కాబట్టి నేచర్ ఆఫ్ పేమెంట్ కూడా 194C సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఇక్కడ ఇంకోటి చేయొచ్చు. ఇలా అంతా లేకుండా ఏంటంటే ప్రతి ఒక్క నేచర్ ఆఫ్ పేమెంట్కి ఒక టీడీఎస్ పేయబుల్ కాకుండా, టీడీఎస్ పేయబుల్ అంటే ఒకటే, ఎన్ని సెక్షన్ల కింద కలెక్ట్ చేస్తాం, ఏ సెక్షన్ కలెక్ట్ చేసాం నేచర్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. దాని ప్రకారం అన్ని సెక్షన్ కలిపి పేమెంట్ మాత్రం ఒకటే చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఇది లేకుండా 194C అని లేకుండా ఓన్లీ ట్యాక్స్ టీడీఎస్ పేయబుల్ అని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ కింద నేచర్ ఆఫ్ పేమెంట్లో ఏది సెలెక్ట్ చేసుకోకూడదు. అన్నిటికీ ఒకటే లెడ్జర్, కామన్ లెడ్జర్. కాబట్టి ఎనీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్కి టీడీఎస్ పేయబుల్ ఒకటే. ఇక్కడ సెక్షన్ ఇచ్చామంటే టైప్ దీంట్లో ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్లో ఆ సెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఏం లేకుండా ఇచ్చినట్లయితే ఇక్కడ కామన్ లెడ్జర్ ఎనీ అని తీసుకు అన్నిటికీ ఒకటే. ఎట్లయినా చేయొచ్చు, మన ఇష్టం. ఈ విధంగా చేస్తాం. తర్వాత మనం ఎప్పుడైనా ట్యాక్స్లు అనేవి ఎప్పుడు మనం బ్యాంక్ ద్వారానే పే చేయాలి. కాబట్టి బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. ఎలా చేస్తాం బ్యాంక్ అకౌంట్ని చూడండి. ఈ బ్యాంక్ తీసుకుంటే ఏంటో అర్థం కావట్లేదు. ఇది లైసెన్స్ అయినా కానీ చాలా స్లో అయిపోతుంది బ్యాంక్ తీసుకుంటే. సో బ్యాంకు ఇక్కడ పేరు వచ్చి ఇది వచ్చి గ్రూప్ వచ్చి బ్యాంక్ అకౌంట్స్, ఇక్కడ వచ్చి దాని కింద ఎంటర్ చేసాను కదా, నంబర్ ఇస్తాం, దాంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము. ఈ బ్యాంక్ నేమ్ అనేది ఏం రాదు చూడండి. ఇక్కడ ఈ బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ రావాలి, మామూలుగా నాట్ అప్లికబుల్ అని వస్తుంది చూడండి. ఇక్కడ ఈ సైడ్ యాక్చువల్గా లైసెన్స్డ్ అయితే ఇక్కడ బ్యాంక్స్ అన్ని ఈ వరల్డ్లో మొత్తం, అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క బ్రాంచ్, ఇండియా ఒక్కొక్క కంట్రీలో బ్రాంచ్ ప్రకారం ఇస్తారు. ఇక్కడ ఈ బ్యాంక్ నేమ్ దగ్గర మామూలుగా నాట్ అప్లికబుల్ అంటుంది, లిస్ట్ వస్తుంది లైసెన్స్. కానీ మొన్న ఇంతకుముందు వస్తుంది, ఇప్పుడు రావట్లే, ఏమైందో. కానీ నాట్ అప్లికబుల్ లైసెన్స్ మీకంతా ఎడ్యుకేషన్ వెర్షన్కి నాట్ అప్లికబుల్ ఉంటుంది, తీసుకుంటా అంతే, యాక్సెప్ట్ చేయాలి. బ్యాంక్ని క్రియేట్ చేసుకునేందుకు సో 4 మెయిన్గా, ఫస్ట్ సర్వీస్ అకౌంట్, పార్టీ అకౌంట్, టీడీఎస్ అకౌంట్, పేబుల్ అకౌంట్, టీడీఎస్ లెడ్జర్, తర్వాత బ్యాంక్ లెడ్జర్ తీసుకుంటే ఇప్పుడు మనం అన్ని సెట్ చేసాం. ఇప్పుడు ఆ నేచర్ ఆఫ్ పేమెంట్లో అన్ని సెట్ చేసాం. సో ఎంత దానికి ఇండివిజువల్ బిల్లు, సింగిల్ బిల్ లిమిట్ ఎంత, టోటల్ బిల్ ఎంత, పర్సెంట్ ఎంత, అంతా సెట్ చేసాం. దాని ప్రకారం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఓచర్కి వెళ్దాం. ఓచర్లో ప్రాబ్లంలో ఇది ఈ యొక్క ప్లంబం సర్వీస్కి 4 పేమెంట్లు ఉన్నాయి. ఫస్ట్ 1/4 తీసుకున్నాం. 1/4 తీసుకుంటే ఇప్పుడు దీన్ని మనం పర్చేజ్ చేసాం కదా సర్వీసు, దీనికి మనం సర్వీస్ పర్చేజ్ చేసాం. దీనికి మనం పర్చేజ్ వౌచర్లో ఎంటర్ చేయొచ్చు. లేదని చాలామంది
ఈ యొక్క ఏమంటామంటే జర్నల్లో కూడా వేస్తారు. కానీ టీడీఎస్ కాకుండా జిఎస్టీ కూడా ఉన్నట్లయితే ఉంటుంది. ప్రతి ట్యాక్స్కి ప్రతి గూడ్స్కి సర్వీస్కి ఉంటుంది కదా. జిఎస్టీ ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ కావాలంటే పర్చేజ్ వౌచర్లోనే ఎంటర్ చేస్తే కరెక్ట్గా ఆటోమేటిక్గా జిఎస్టీ కూడా ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది. జర్నల్లో వేస్తే జిఎస్టీ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ కాదు. అందువల్ల జిఎస్టీ ఉంటే పర్చేజ్ వౌచర్లోనే ఎంటర్ చేయాలి. జిఎస్టీ లేదు మనకి, లేకపోయినా ఎంటర్ చేయొచ్చు. సరేనా? జిఎస్టీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్చేజ్ వౌచర్ ఎంటర్ చేయాలి. లేకపోతే మనం పర్చేజ్ ఎంటర్ చేసిన ఒకటే, జర్నల్ ఎంటర్ చేసిన ఒకటి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో ఇంకొక దాంట్లో నేను ఇంకో ప్రాబ్లంలో దానికి జర్నల్లో తీసుకున్నాను. ఓకే, పర్చేజ్ తీసుకున్నాను. తీసుకొని వౌచర్ నెంబర్ 025 అనుకున్నాం. 025 1st April, పేరు వచ్చి రామకృష్ణ, యాక్సెప్ట్. దాని తర్వాత ఏంటి సర్వీసు? ప్లంబింగ్ సర్వీసెస్. అమౌంట్ ఎంత? ఫస్ట్ బిల్లు 20,000. సో 20,000 అంటే 30,000 లిమిట్ దాటలేదు. టోటల్ అగ్రిగేట్ అమౌంట్ కూడా ఇదే అమౌంట్. అగ్రిగేట్ అమౌంట్ ₹1,00,000 దాటలేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, టీడీఎస్ అని తీసుకుంటే క్యాల్కులేట్ కాదు. ఎందువల్ల? ఇది ఇండివిజువల్ అమౌంట్ దాటలేదు, అగ్రిగేట్ అమౌంట్ దాటలేదు. కాబట్టి ఎంటర్ చేసుకుంటే చూడండి, న్యూ రెఫరెన్స్. ఇక్కడ మనం ఇచ్చినటువంటి బిల్లు నంబర్ మనం ఈ నంబర్ ఇవ్వకపోతే, ఇది సప్లై ఇన్వాయిస్ నంబర్ ఇవ్వకపోతే పర్చేజ్ వౌచర్ నంబర్ తీసుకుంటుంది. అది తీసుకోవద్దు. ఖచ్చితంగా ఇన్వాయిస్ నంబరే ఉండాలి. ఇది నంబర్ 1 ఫస్ట్ బిల్. సెకండ్ 15. సో 15 తీసుకుంటాం. F2 నొక్కితే డేట్ మార్చుకుంటాం. అలా కాకపోయినా ఒకవేళ చూడండి, మనం మార్చాలంటే దీన్ని నొక్కైనా మార్చుకోవచ్చు. సరే, అర్థం ఉంది కాబట్టి నేను దాన్ని నొక్కుతున్నా. ఓకే, తీసుకుంటే ఇప్పుడు ఇది 1వ తేదీ. దీనికి వచ్చి ఇన్వాయిస్ నెంబర్ ఏదో 258 అనుకుంటాం, ఏదో ఒకటి అనుకుంటాం. దీనికి పార్టీ ఎవరు? రామకృష్ణ అని. సో రామకృష్ణ, యాక్సెప్ట్. దీనికి కూడా ప్లంబింగ్ ఏ సర్వీస్ ఒక ప్రతిదీ ఒకటే. ఈ ఒకసారి ఇప్పుడు ఇంకొక బిల్ అమౌంట్, ఇంకో సర్వీస్, ఇన్ని సర్వీసులు అని కావచ్చు కానీ మనకు కావాల్సిన అమౌంట్. సరే, ఇక్కడ ఎంత? రెండవది 25,000. రెండవ అమౌంట్ 25,000. సో ఇప్పుడు చూడండి, ఇండివిజువల్ బిల్లు 30,000 దాటలేదు. అగ్రిగేట్ అమౌంట్ చూడండి, దీని ముందు ఎంత ఉంది? 20,000. ఇది 25. చూడండి, రామకృష్ణ తీసుకుంటే 20,000 ఉంది ఇంతకుముందు. దీంతో కలిపితే 25 అంటే 45 దాటలేదు. అగ్రిగేట్ లిమిట్ కూడా. ఇప్పుడు కూడా టీడీఎస్ అని తీసుకుంటే క్యాల్కులేట్ కాదు. ఓకే, క్యాల్కులేట్ కాలేదు. సెకండ్ బిల్ ఇది 258 తీసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ బిల్ 31st May. సో 31st May తీసుకున్నాం. 31st May బిల్ నెంబర్ 582 అనుకుంటా, ఏదో 582. సో ఇది కూడా రామకృష్ణ, యాక్సెప్ట్. తర్వాత ప్లంబింగ్ సర్వీసెస్. ఈ బిల్ ఎంత? ఈ బిల్లు 30,000. ఈ బిల్లు 30,000. ఇప్పుడు చూడండి, ఇండివిజువల్ బిల్లు 30,000 దాటాలి. 30,000 లిమిట్. సో 30,000 దాటలేదు. ఆల్రెడీ 20, 25, 45 ఇక్కడ ఉంది. రామకృష్ణ 45, 45,000 ఉంది. 30 కలిపి 75 దాటలేదు. కాబట్టి టీడీఎస్ పేమెంట్ క్యాల్కులేట్ కాదు. ఓకే, అది పోతే దీని తర్వాత ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ 26/4. దీనికి ముందు ఒక మాట చెప్పాలి మీకు. ఇక్కడ చూడండి, దీన్ని డే బుక్కి వెళ్తాను నేను. డే బుక్కి వెళ్తే మామూలుగా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళకూడదు. డే బుక్కి వెళ్తే జనరల్గా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్లో డిడక్ట్ అయిపోతుంది మొత్తం అన్నిటికి కలిపి. కానీ డిడక్ట్ అవుతుంది ఇప్పుడు కూడా, కానీ అలా కాదు. ఇప్పుడు మనం పరిస్థితి April 1st 20,000, May 1st 25,000, May 31st 30,000. ఇప్పుడు దీన్ని డిడక్ట్ చేస్తే, ఒకవేళ డిడక్ట్ చేస్తాం, డిడక్ట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్కి పే చేస్తాం, మిగతా అమౌంట్ని ఆ పార్టీకి పే చేస్తాం ఎప్పటికప్పుడు. అలాగే ఇప్పుడు కూడా 1st April 20,000 డిడక్ట్ ఏం చేయలేదు. సో మొత్తం 20,000 పార్టీకి పే చేయాలి. ఇది 1st May. సో డిడక్ట్ చేయలేదు, చేస్తే పట్టుకుంటాం. చేసింది తప్ప వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంతో అంత అమౌంట్ మనం వాడికి పే చేస్తాం. ఇది 31st May. ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ ఎప్పుడో దీన్ని కూడా మనం అన్ని పార్టీకి పే చేసేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలా? పార్టీకి డిడక్ట్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తాం పార్టీకి, టీడీఎస్ వచ్చి గవర్నమెంట్కి పే చేస్తాం. డిడక్ట్ చేయకపోతే మొత్తం అమౌంట్ పార్టీకి పే చేస్తాం. ఇది చాలా మంది ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా ఎగ్జాంపుల్స్ చాలా మంది చెప్పేవాళ్ళు, ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఇలా చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్లో డిడక్ట్ చేసేటప్పుడు అగ్నెస్ట్ అనేది పాత బిల్లు వస్తాయి. అలా కాకుండా మనం ఏం చేయాలా? మనం పాత బిల్లుల్ని అప్పుడు డిడక్ట్ చేయాలా, ఆ బిల్లు రోజు. తర్వాత లాస్ట్లో డిడక్ట్ చేయం కదా. అందుకని ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రతిదీ మనం ఏం చేస్తాం, దీంట్లో పేమెంట్ ఎవరు చూపట్లేదు, నేను కొత్తగా చేస్తున్నాను. పేమెంట్ చూపిస్తాను. 1st April అనుకోండి 25 ఇప్పుడు ఉంది కదా, 1st April 25. సో దాన్ని నేను పేమెంట్ చేస్తాం. ఇప్పుడు వోచర్కి వెళ్ళి చూడండి, 1st April అనుకో. ఇప్పుడు పేమెంట్కి వెళ్తాం. పేమెంట్ 2nd April నేను పే చేస్తున్నాను. ఎవరికి? రామకృష్ణకి పే చేస్తున్నాను.
ఎంత పే చేయాలి నేను మొత్తం ఫస్ట్ ఇది 75 మొత్తం కలిపి ఫస్ట్ ఇప్పుడు ఎంత 20,000 పే చేయాలి నేను. 20,000 బిల్లు, 20,000 రామకృష్ణ డెబిట్, క్రెడిట్ వచ్చి అగెన్స్ట్ రెఫరెన్స్ ఏంది 1st ఏప్రిల్, ఆ రోజుకి అది ఒకటే బాకీ. సో 20,000 నేను ఇదంతా క్యాష్ పే చేస్తాను, ఒక ట్యాక్స్ తప్ప దీనంతా క్యాష్ పే చేస్తాను 25,000. సో నెగిటివ్ క్యాష్ అంటే క్యాష్ లేదు, బ్యాలెన్స్ నెగిటివ్ వచ్చింది, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది పే చేసాం. నెక్స్ట్ రెండో బిల్లు ఎప్పుడు 1st మే, ఇది కూడా ఏం చేస్తామంటే 2nd మే నాడు పే చేస్తాం. 3rd మే ఇన్ని నాకు వస్తాయి కానీ మీకు రావు కదా, ఎడ్యుకేషన్ పడదు, 2nd మే ఇచ్చాను. 2nd మే నాడు కూడా రామకృష్ణకి ఎంత పే చేస్తాం 25,000. సో 25,000 ఏ బిల్లు అగెన్స్ట్ రెఫరెన్స్, ఈ బిల్ నంబర్ ఇది, ఈ బిల్లు 25,000 పే చేసినాం, అయిపోయింది. క్యాష్ పే చేస్తున్నాం, అయిపోయింది. దాని తర్వాత మూడవది 31st మే అంటే జూన్, జూన్లో పే చేద్దాం. 1st జూన్ పే చేద్దాం. 31st మే అయిపోతే 1st జూన్ పే చేస్తాం. 1st జూన్ రామకృష్ణకి పే చేస్తాం. ఎంత అమౌంట్ 30,000. సరే 30,000 పే చేసాం అగెన్స్ట్ రెఫరెన్స్, అది బిల్లు నెంబర్. ఓకే, ఇప్పుడు ఒకటి పే చేస్తాం కదా, అది యాక్చువల్గా నేను లాస్ట్ దగ్గర ఎందుకు పెట్టాను, అవి చెప్పడానికి పేరు ఎప్పుడప్పుడు ఏ నెల దాకా అయిపోయింది టీడీఎస్ చేస్తే గవర్నమెంట్కి పే చేయడం, మిగతా వాడికి పే చేయడం, డిడక్ట్ చేయకపోతే మొత్తం పే చేయడం, అలా చేయాలి. సో మొత్తం క్యాష్ ఇది కూడా పే చేసాం, ఈ మొత్తం పే చేసాం. సో ఈ 3 బిల్లులు పే చేసాం, అయిపోయినాయి. ఇప్పుడు జూన్కి వెళ్తాం. ఇప్పుడు 2nd జూన్ కదా, 2nd జూన్కి వెళ్తున్నాం. పర్చేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు 2nd జూన్ పర్చేస్ డేట్ చూడండి, 2nd జూన్. 2nd జూన్ పర్చేస్ చేస్తున్నాం. ఇప్పుడు బిల్ నెంబరు సపోజ్ 1025 అనుకుందాం. 1020 2nd జూన్ ఎవరు, రామకృష్ణ. పాత బిల్లు అన్ని పే చేసాం, ఏం బాకీ లేదు, కొత్త ఈ బిల్లు మాత్రమే. సో ప్లంబింగ్ ఛార్జెస్ తీసుకుంటే, ప్లంబింగ్ ఛార్జెస్ ఎంత, ఇది మూడో బిల్లు 30,000. 30,000 అంటే ఆల్రెడీ రామకృష్ణకి టర్న్ ఓవర్ అని వచ్చింది, అంటే బ్యాలెన్స్ లేదు, పే చేసాం కదా. రామకృష్ణకి అమౌంట్ పే చేయకుండా ఉంటే ఇక్కడ బ్యాలెన్స్ అని చూపి, అందరి దాంట్లో బ్యాలెన్స్ అని చూపిస్తుంది, కరెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. బ్యాలెన్స్ లేదు, ఎప్పుడు పే చేసాం కదా, కాబట్టి టర్న్ ఓవర్, అతనితో టర్న్ ఓవర్ ఎంత అంటే సేల్స్ అయినా గూడ్స్ అయినా లేదంటే సర్వీస్ అయినా ఎంత టర్న్ ఓవర్ 75,000. సో 75,000, ఇది 30,000, ఇది ఎంత 75 ప్లస్ 30 1,05,000 అవుతుంది. కాబట్టి ఇండివిజువల్ బిల్లు వాల్యూ ఇంక్రీస్ క్రాస్ కాలేదు, కానీ టోటల్ అమౌంట్ ఇంతవరకు ప్రతిసారి చూసుకోవాలా, ఇండివిజువల్ బిల్ అయిందా లేదా, లేదా టోటల్ అయిందా. ఇండివిజువల్ బిల్ ఎక్స్ అయింది అనుకో డిడక్ట్ అవుతుంది, ఒకసారి డిడక్ట్ అయితే దాని తర్వాత ఇంకా డిడక్ట్ అవుతానే ఉంటుంది, ప్రతిసారి డిడక్ట్ అవుతుంది. ఇప్పుడు 3 సార్లు డిడక్ట్ కాకుండా వచ్చింది కదా, దాంట్లో మధ్యలో ఒకటి డిడక్ట్ అయిందంటే ఎక్కువ 35 దాటి 30 దాటితే డిడక్ట్ అవుతుంది. డిడక్ట్ అయితే దాని తర్వాత మళ్ళీ అన్ని డిడక్ట్ అవుతాయి, కానీ యాక్చువల్గా కాకూడదు, ఇది దాటింది మాత్రమే డిడక్ట్ కావాలి. దాటకుండా డిడక్ట్ కావద్దు ఎప్పటి వరకు 1,00,000 వరకు, అట్లా సెట్టింగ్ చేయాలి వీళ్ళు, చూద్దాం. ఓకే, సో 30,000. కాబట్టి ఇప్పుడు మనకి ఎంటర్ చేస్తే, ఇప్పుడు టీడీఎస్ ఎంటర్ చేస్తే మనకి ఈ ఈ ఈ సారీ రామకృష్ణ ప్లంబింగ్ సర్వీసెస్. సో 30,000 ఇప్పుడు మనం టీడీఎస్ ఎంటర్ చేస్తే ఈ 30,000 మీద డిడక్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడే వెంటనే మిగతా వాటి మీద కూడా డిడక్ట్ అవుతుంది. మిగతా ఎంత పే చేసినాం అయినా ఆ బిల్లులన్నీ మొత్తం వాటి మీద ఎంత డిడక్ట్ చేయాలనో అంత అమౌంట్, దీని మొత్తం కూడా దీంట్లో డిడక్ట్, ముందు దీని మీద డిడక్ట్ చేస్తుంది, వాటి మీద పాత వాటికి కూడా దీంట్లోనే డిడక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇది ఇండివిజువల్గా తీసుకుంది మనం, పార్టీ పేరు అతను ఇండివిజువల్ రామకృష్ణ, అందువల్ల 1% తీసుకుంటే చూడండి సార్ 30,000 మీద 1% 300 మైనస్ చూపించాలి కదా, మైనస్ చూపింది. కొంతమంది మాన్యువల్గా చేస్తారు, ఆ మైనస్ వేయకుండా మర్చిపోయి ఆడవాడు మాన్యువల్గా చేయడం, ఎప్పుడు ఆటోమేటిక్గా చేయాలి. చేస్తే జిఎస్టీ రిపోర్ట్స్ లాగా టీడీఎస్ రిపోర్ట్స్ కూడా టాలీలో కనిపిస్తే చూపిస్తాను. ఓకే, ఇదేసి అయిపోయింది. యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ రెఫరెన్స్ అని చెప్పి బిల్లు చూపించి మొత్తం అమౌంట్ చూపిస్తుంది, కానీ చూపించినా పర్లేదు, ఈ మొత్తం అమౌంట్ మళ్ళీ కింద చూపిస్తుంది, అదే అమౌంట్ మళ్ళీ దాన్ని మనం కావాలంటే టీడీఎస్ అని పెట్టుకోవచ్చు సార్, ఇది టీడీఎస్ అని పెట్టుకోవచ్చు. టీడీఎస్ 300, అది క్రెడిట్ అమౌంట్, ఇది డెబిట్, అంతే తీసుకుంటాం. సో 300 రూపీస్ డిడక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు దీన్ని డిడక్ట్ చేసాం, అయిపోయింది. ముందు దీనికంటే ముందు 3 బిల్లులు ఉన్నాయి. ఈ పాత బిల్లులని మనం డిడక్ట్ చేయాలా, పాత బిల్లుల్ని డిడక్ట్ చేయాలా అని అడుగుతుంది. చూడండి ఎంటర్కి వచ్చి ఎంటర్, చూడండి ఇక్కడ టీడీఎస్ ఈజ్ నాట్ డిడక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ బిల్స్ ఫర్ రామకృష్ణ. పాత బిల్లులు చేయలేదు, డూ యూ వాంట్ టు డిడక్ట్ నౌ, చేయాలనా. ఎస్ అని నొక్కితే చూడండి, ఇప్పుడు ఇది 2nd జూన్ కదా, ఇది ఎప్పుడైతే ఆ రోజే ఇది ఎప్పుడైతే దాటిందో దీన్ని అన్నిటిని డిడక్ట్ చేయాలి. పార్టీ రామకృష్ణ, నేచర్ ఆఫ్ పేమెంట్ కాంట్రాక్టర్, డ్యూటీ లెజర్, టీడీఎస్ పేయబుల్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ పాత బిల్లులు
మనం పే చేసేసాం. ఫస్ట్ది 025 అవన్నీ మనం పే చేసాం కదా, ఆ బిల్లులు క్లోజ్ అయిపోయి పేమెంట్ చేయాలి, ఎంటర్ చేసాం. తర్వాత డిడక్ట్ చేయలేదు, పే చేసాం, అమౌంట్ పే చేసిన అమౌంట్ క్లోజ్ అయిపోయింది ఆ బిల్లు. సో ఆ బిల్లు క్లోజ్ అయిపోయింది కాబట్టి 025 అనేది ఏమి చూపించదు. కాబట్టి అవన్నీ కూడా డిడక్ట్ చేయాలి కాబట్టి ఆ బిల్లుల యొక్క పైన రాసిన పర్చేజ్ వౌచర్ నెంబర్ ఉంటే ఆ వౌచర్ నెంబర్ని తీసుకుంటుంది, పర్చేజ్ వౌచర్ నెంబర్ని తీసుకుంటుంది. చూడండి ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ పియూఆర్సీ అంటే పర్చేజ్, దీనికి జేఆర్ అని తీసుకుంటే పర్చేజ్ 9, పర్చేజ్ 10, పర్చేజ్ 11 అంటే ఇన్వాయిస్ నెంబర్లు లేవు కదా, ఇన్వాయిస్ నెంబర్ కింద సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ మనం క్లోజ్ అయిపోయింది. ఎందుకని అగైనెస్ట్ రెఫరెన్స్ అని మనం పేమెంట్ చేసినప్పుడు క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది మాత్రం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇది 20,200, తర్వాత 25,250, తర్వాత 30,000 కదా, 20, 25, 30,000 రూపీస్. ఇవి కూడా దీంట్లోనే డిడక్ట్ అవుతుంది. ఈ 750 కూడా దీంట్లోనే డిడక్ట్ చేస్తుంది. కిందకు వస్తే చూడండి, ఫస్ట్ది ఇచ్చి ఇక్కడ వచ్చి దీంట్లో వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే పాత బిల్లు ఉంటే మొత్తం 750 ఒక్కదానికి ఎంత చూపించింది కదా, దాన్ని ఇక్కడ కూడా మనం ఆ బిల్లు సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ చూడు, ఇది మాత్రమే ఉంది చూడు, 3,000, 30,000, 3,000. పాత ఏం లేవు కదా, పాత లేవు కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మనం సింపుల్గా ఆన్ అకౌంట్, పాత లేవు, ఆన్ అకౌంట్ మొత్తం దీంట్లో డిడక్ట్ చేసింది. ఆన్ అకౌంట్ అని 750 కూడా 300 డిడక్ట్ అయింది, ప్లస్ ఈ 750 కూడా దీంట్లో డిడక్ట్ అవుతుంది. సో డిడక్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం చేయాలి. దీంట్లో అలా మొత్తం లాస్ట్ వరకు పేమెంట్ చేయకుండా తీసుకురావడం. ట్యాక్స్ మాత్రం ఎప్పుడు డిడక్ట్ చేస్తే అప్పుడు పే చేస్తాం, మొత్తం లాస్ట్లో పే చేస్తాం డిడక్ట్ చేసినప్పుడు. కానీ బిల్లులు మాత్రం ఎప్పుడు పే చేస్తాం కదా, డిడక్ట్ చేసి బ్యాలెన్స్ పే చేస్తాం, డిడక్ట్ చేయడం మొత్తం పే చేస్తాం. అవన్నీ ఎంటర్ చేసి లాస్ట్లో తీసుకోవాలి. లాస్ట్ బిల్లులోనే ఇది మొత్తం ఆ బిల్లు అమౌంట్ ప్లస్ పాత బిల్లుల అమౌంట్ మొత్తం లాస్ట్ బిల్లులోనే డిడక్ట్ అవుతుంది. చూడండి ఏ బుక్ తీసుకుంటే దీంట్లో మొత్తం చూడండి, ఇది పే చేసాం. ఇది ఇప్పుడు దీనికి 29,300 రూపీస్ దాంట్లో డిడక్ట్ అయిపోయింది. పోతే మిగతా పాత బిల్లుల అమౌంట్ అంతా మళ్ళీ డిడక్ట్ చేసి ఇది వచ్చి కిందకి రావాలి, కానీ పైకి వెళ్తుంది, ఒకసారి కింద నుంచి పైకి వెళ్తుంది. ఇది తర్వాత ఉంది 750, దీని తర్వాత మనం డిడక్ట్ చేసిందే అట్లా చూపిస్తుంది అది. ఓకే, ఈ విధంగా మనకి 750 డైరెక్ట్ చేసాం. ఇప్పుడు ఇది మనకి యాడ్ ఉంటుందంటే మనం ఇంత మొత్తం 300 ప్లస్ 750, 1,050 రూపీస్ డిడక్ట్ చేసినాం. ఈ డిడక్ట్ చేసిన పే చేయాలి కదా. ఇప్పుడైతే డిడక్ట్ చేసాం జూన్లో, ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్ కదా, చూపిస్తాను చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తే ఆ రిపోర్ట్స్ అని యాడ్ ఉంటాయి, జిఎస్టీ రిపోర్ట్స్ లాగా. స్టాట్యూటరీ రిపోర్ట్స్లో జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ ఉంటే చూస్తాం, లేదు మనకి టీడీఎస్ రిపోర్ట్స్ ఉంటే దీంట్లో ఈ యొక్క క్వార్టర్లీ మనం రిటర్న్ ఫైల్ చేయాలి కాబట్టి రిపోర్ట్స్ కూడా క్వార్టర్లీయే చూపిస్తుంది. క్వార్టర్లీ ఏప్రిల్, మే, జూన్ చూపిస్తుంది. ఈ క్వార్టర్లీ రిటర్న్స్ అన్ని ఫైల్ చేస్తాం. ఆ రిటర్న్స్ ఏంటంటే మంత్లీ పే చేస్తాం, నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. ప్రతి నెల డిడక్ట్ చేసింది మొత్తం నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. తర్వాత క్వార్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్లో ఎండింగ్ లోపల నెక్స్ట్ మంత్ 30th లోపల ఈ రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ శాలరీస్ అయితే లేదు, శాలరీస్ అయితే 24Q, రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా. అదే అదర్ దాన్ శాలరీస్ అయితే రెసిడెంట్స్ వాళ్ళు ఎవరు డిడక్టీస్, రెసిడెంట్స్ అయితే ఎవరైనా కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. రెసిడెంట్స్ అయితే 26Q, నాన్ రెసిడెంట్స్ అయితే వేరే కంట్రీ వాళ్ళు అయితే 27Q. ఇది అదర్ పేమెంట్స్. శాలరీస్ అయితే 24Q అందరికి. ఓకే, ఇప్పుడు మనకి 26Q కావాలి. ఎంటర్ చేస్తే చూడండి, ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ కదా, చూడండి ఏప్రిల్ టు జూన్ ఇస్తుంది. ఎంత మనకి మొత్తం ఎంత మన టర్న్ ఓవర్, మనం టోటల్ అమౌంట్ ఎంత, నార్మల్ రేట్, ఇది మామూలు రేటే చూడండి, డిడక్షన్ ఎట్ నార్మల్ రేట్ చట్టం ప్రకారం, దాని ప్రకారం. సో 1,05,000, 20, 25, 30, లాస్ట్లో 30, మొత్తం 1,05,000 టోటల్. ఇది వచ్చి లాస్ట్ పీరియడ్ ఏమైనా డిడక్ట్ చేయకుండా ఉంటే అది కూడా వస్తుంది ఇక్కడ ట్యాక్సిబుల్ వాల్యూ. అది ఇది కరెంట్ పీరియడ్ రెండు కలిపి టోటల్. అలాగే దీని మీద ట్యాక్స్ డిడక్ట్ చేసింది 1%, 1,050 డిడక్ట్ చేసింది. లాస్ట్ దాంట్లో ఎంత డిడక్ట్ చేసాం, ఇప్పుడు ఎంత డిడక్ట్ చేసాం, కలిపి మొత్తం ఎంత డిడక్ట్ చేసాం. ఉండేది ఒకటే కాబట్టి మనకి ఇంత డిడక్ట్ చేయాలి, ఇంత డిడక్ట్ చేసాం. సో డిడక్ట్ చేసిన టోటల్ ఈ రెండు కలిపి అనమాట. ఇంత 2 ఉంటే 2, ఇక్కడ 2 ఉంటే 2 కలిపి ఇంత. ఇదిగోతే డిడక్ట్ చేసాం, ఇంత అయిపోయింది. ఇంకేమైనా డిడక్ట్ చేయాలా, లేదు ఎంత డిడక్ట్ చేయాలనో, డిడక్టబుల్ ఎంతో డిడక్టెడ్ అంత డిడక్ట్ చేసి డిడక్టబుల్ ఏమైనా ఇది అది డిడక్ట్ చేసాం, ఇది మనం పే చేయాలి. చూడండి, బ్యాలెన్స్ పేయబుల్, ఇప్పుడు దీన్ని మనం పే చేయాలి. దీనికి ఇక్కడే స్టార్ట్ పేమెంట్ అని ఉంటుంది. కానీ మనం పే చేసేప్పుడు 30 జూన్ అయిపోతే మనం ఈ అమౌంట్ ఎప్పుడు పే చేస్తాం, నెక్స్ట్ మంత్ 7th పే చేస్తాం. ఇది నెక్స్ట్ మంత్ 30th నాటికి మనం జూన్ తర్వాత జూలై 31st మనం రిటర్న్ ఫైల్ చేసేది క్వార్టర్ అయిన తర్వాత.
కానీ పేమెంట్స్ ఏప్రిల్ మే ఏ నెల పోయిన నెలలో ఏం లేవు. ఇప్పుడు జూన్లో డిడక్ట్ చేసాం మొత్తం మూడింటికి. జూన్ అయిపోతే నెక్స్ట్ మంత్ జూలై 7th లోపల పే చేయాలి మనం. కాబట్టి జూలై 7th పే చేస్తాం. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే డేట్ రాదు ఇక్కడ. సరే, ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని నిత్యం చేసి మనం సపరేట్గా ఇప్పుడు దీనికి పేమెంట్కి చలాన్ ఏర్పాటు చేస్తాం. చూడండి, గోటు ద్వారా చేయొచ్చు. క్రియేట్ వౌచర్, చలాన్ చేయడానికి వౌచర్ క్రియేట్ చేయాలి. క్రియేట్ వౌచర్ పే చేయాలి కదా, క్రియేట్ వౌచర్ పే చేస్తాం. చూడండి, ఇక్కడ మనం పే చేయాలి. పే చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వచ్చి పేమెంట్కి వెళ్తాం. డేట్ ఇప్పుడు మనం 7th జూలై నాడు పే చేస్తాం. 7th జూలై తీసుకుంటాం పేమెంట్. 7th జూలై పేమెంట్ తీసుకుని, ఇది కూడా మాన్యువల్గా ఆటోమేటిక్ అయిపోవాలి. ఇది ఎంతెంత కావాలి ఏ సెక్షన్ ప్రకారం అని తీసుకొని ఇక్కడ చూడండి రైట్ సైడ్లో కంట్రోల్ ఎఫ్ అంటే ఆటో ఫిల్, దీన్ని క్లిక్ చేయొచ్చు. కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేయొచ్చు. స్టాట్ పేమెంట్ అంటే స్టాచ్యుటరీ పేమెంట్. ఏంటి మనం పే చేసేది? టీడీఎస్. క్లిక్ చేస్తే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? జూన్ కాదు, అది మనం 1st ఏప్రిల్ నుంచి 30th జూన్ క్వార్టర్ కదా. అది జూన్ లాస్ట్ మంత్ కాబట్టి లాస్ట్ మంత్ చూపిస్తుంది. లేదంటే మనం డైరెక్ట్ చేసింది కూడా 1st జూనే కదా. 1st జూన్ నుంచి 30th జూన్ వరకే కదా. జూన్లోనే మనం డైరెక్ట్ చేసి ఏప్రిల్ మేలో డైరెక్ట్ చేయాలి. సో స్టాట్ పేమెంట్ టీడీఎస్ జూన్ మంత్లోనే డైరెక్ట్ చేసాం. తీసుకుంటాం ఎంతవరకు? ఈ మంత్ ఎండ్ ఎప్పుడు? టిల్ డేట్ అన్నా కానీ 36 తీసుకుంటాం. పోతే ఇక్కడ ఇచ్చినాడు, దీంట్లో తీసుకుంటే ఏంటిది? ఇక్కడ ఏముంది? ఇక్కడ సెక్షన్ 194Q నేచర్ ఆఫ్ పేమెంట్ కాంట్రాక్టర్స్. ఈ యొక్క స్టేటస్ ఏంది? ఈ యొక్క డిడక్టివ్ స్టేటస్ వచ్చి నాన్ కంపెనీ. కాబట్టి నాన్ కంపెనీ కంపెనీ మిగతా ఎంత నాన్ కంపెనీ. రెసిడెన్షియల్ స్టేటస్ మనం రెసిడెంటే తీసుకున్నాం అన్ని. తర్వాత పేమెంట్ బ్యాంక్ ద్వారానే చేయాలి మామూలుగా. కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఈ దీంట్లో బ్యాంక్ తీసుకున్నట్లయితే బ్యాంక్ పేరు ఎంటర్ చేసినప్పుడు ఇది చాలాసేపు ఆగిపోతుంది. కాబట్టి నేనేం చేస్తాను, దీంట్లో క్యాష్ చేయకూడదు, బ్యాంకే చేయాలి. క్యాష్ తీసుకుంటాం, పేమెంట్ చేసాం. చూడండి, ఫస్ట్ది 200, 250, 300 మొత్తం పేమెంట్ కదా ఇది. పేమెంట్ అప్పుడేమో పాత ఏజ్ చూపిస్తుంది, కొత్తది ఆల్రెడీ డిడక్ట్ చేసాం కాబట్టి పాత 3 చూపిస్తుంది. 4 కలిపి పే చేయాలి కాబట్టి మొత్తం చూపిస్తుంది. మొత్తం 1050 కదా. కాబట్టి దీన్ని తీసుకొని యాక్సెప్ట్ చేసి చూడండి, వరుసగా వచ్చేసి క్యాష్ కాబట్టి బ్యాంక్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఇది. ఇప్పుడు మనం ఏం చేసాం? మనం పే చేసాం కదా. చూడండి, ఇక్కడ పే చేసినా కానీ బ్యాలెన్స్ పే చేయాలి మనం. అమౌంట్ బ్యాలెన్స్ పేయబుల్ అని చూపిస్తుంది. పే చేస్తే పైకి వెళ్ళి పెయిడ్ అని చూపిస్తుంది. కింద బ్యాలెన్స్ పేబుల్ ఏమి ఉండకూడదు, పెయిడ్ అని చూపిస్తుంది. కానీ ఇక్కడ చూపిస్తుంది ఎందువల్లంటే ఈ రిటర్న్ చూసేది మనం ఏప్రిల్ 1st ఏప్రిల్ నుంచి 30 జూన్ వరకు క్వార్టర్. ఇది మనం పే చేసి 7th జూలై కాబట్టి దీన్నే 1st ఏప్రిల్ నుంచి 7th జూలై పెట్టామనుకో, అప్పుడు మనకి చూడు ఇక్కడ అప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. అయినా కానీ కనిపించడం లేదు, తీసుకోవట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ కదా, అందువల్ల క్వార్టర్ మొత్తం తీసుకోవాలా. క్వార్టర్ అంటే 1st ఏప్రిల్ 30 జూనే కాబట్టి అది తీసుకోవట్లేదు. కానీ మనమైతే పే చేసాము, బాకీ ఏమీ లేము కదా. కాబట్టి ఎలా తెలుస్తుందంటే ఇలా పే చేసి దాని ద్వారా పే చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ పే చేసిన తర్వాత కింద చూడాలి మనం ఏమైనా బాకీ ఉన్నా. పే చేస్తే బాకీ ఉన్నాం కాబట్టి అవుట్ స్టాండింగ్ తీసుకున్నట్లయితే. సో దీనికి ముందు అయితే నేను మర్చిపోయినా, దీని ముందు అయితే అవుట్ స్టాండింగ్ తీస్తే మన అమౌంట్ ఉంది కదా 750 రూపీస్, అది మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు మనం పే చేసాం కాబట్టి బాకీ లేదు. ఓకే, బాకీ లేకపోయినా సరే మనకి ఇది మన పేమెంట్లో కలవదు అనమాట. దీనికి ఏం చేయాలంటే చలాన్ ఉంటుంది, మనం చలాన్ కట్టినాం కదా. ఈ చలాన్ ఎలా అంటే ఇప్పుడు మనం పే చేసిన దానికి మనం చలాను రికన్సిలేషన్ చేయాలి. రికన్సిలేషన్ చేయాలంటే ఆ చలాన్ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఏం చేయాలా? మనం ఎంట్రీ వేసాం, పేమెంట్ చేసాం, ఎంట్రీ వేసాం. ఆ పేమెంట్ ప్రకారం బ్యాంకు పే చేస్తే ఆ చలాన్ తీసుకొని చలాన్ డీటెయిల్స్ తోటి దీన్ని రికన్సిలేషన్ చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళొచ్చు. మనం లేదు ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నాం. సో అవుట్ స్టాండింగ్ ఏం లేదు, ఇక్కడి నుంచే చేయొచ్చు మనం. ఇక్కడి నుంచే మనం ఏం చేయొచ్చు అంటే వెళ్ళేసి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం పేమెంట్ చేసాం కదా, దానికి సంబంధించి ఓచర్ ఏంటిది? ఇప్పుడు మనం వౌచర్ చూడాలి, లెడ్జర్ వౌచర్స్ లేదంటే డే బుక్ చూడాలి. డే బుక్ చూసినట్లయితే ఈ డే బుక్లో చూడండి, లాస్ట్ మనం పే చేసినాం కదా, పే చేస్తే ఎంటర్ చేస్తే ఈ ఎంట్రీ వచ్చింది. ఈ ఎంట్రీ వస్తే ఇప్పుడు ఈ ఎంట్రీని మనం ప్రింట్ చేస్తే చలాన్ ప్రింట్ అవుతుంది. చూడండి, మనం మామూలుగా ఆన్లైన్లో పే చేయొచ్చు, ఆఫ్లైన్లో పే చేయొచ్చు. ఆన్లైన్లో పే చేస్తే ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి దాంట్లో ఈ పేమెంట్స్ అని ఉంటుంది, దాన్ని తీసుకొని టీడీఎస్ అని చెప్పి తీసుకుంటే దాంట్లో చలాన్స్ వస్తాయి. ఈ టీడీఎస్ 281 చలాన్ నంబర్ 281 అది సెలెక్ట్ చేసుకుంటే చలాన్ వస్తుంది. అన్ని ఫిలప్ చేసి దాంట్లోనే పేమెంట్ మెథడ్ అన్ని సెలెక్ట్ చేసుకొని
మనం పే చేసేస్తాం. ఆన్లైన్లో బ్యాంక్ ఆర్టీజీఎస్ కానీ, లేదంటే ఏమంటాం క్రెడిట్ కార్డు కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ పే చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతుంది. తర్వాత దాన్ని ప్రింట్ తీసుకుంటాం రెసిప్ట్. అలాగా ఆఫ్లైన్ అయితే మనం చలాన్ తయారు చేసి చలాన్ని ప్రింట్ తీసుకొని సంతకం చేసి ఆ చలాను చెక్కుతోటి ఆ చలాన్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళి కొన్ని రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకి బిఎస్ఆర్ కూడా ఉంటాయి, ఆ బ్యాంకులు మాత్రమే. ఆ బ్యాంకుకి వెళ్ళి మనం దాన్ని క్యాష్ చెక్కు ప్లస్ ఆ చలాన్ ఇచ్చి పే చేస్తే వాడు రిసిప్ట్ ఇస్తాడు మనకి, కౌంటర్ ఫైల్. అదే చేద్దాం. ఎలా ఉంటుందంటే దీన్ని ప్రింట్ చేస్తే చలాన్ వస్తుంది మనకి. పేమెంట్ వౌచర్ ప్రివ్యూ చేసినట్లయితే ఇది చలాను. దీన్ని జూమ్ చేయాలంటే జడ్ నొక్కొచ్చు, ఆల్ట్ జడ్ నొక్కొచ్చు, లేదంటే సింపుల్గా మన కీబోర్డ్లో సింపుల్గా F4 నొక్కితే టీడీఎస్ చలాన్. సో చలాన్ నెంబర్ 281. అసెస్మెంట్ ఇయర్ అంటే ఇప్పుడు జరిగేది మన ఇన్కమ్ అంతా ఫైనాన్షియల్ ఇయర్ లేదా ప్రీవియస్ ఇయర్. ఇది జరిగేది 24-25 ఫైనాన్షియల్ ఇయర్. దీనికి అసెస్మెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ లెక్కలకి అసెస్మెంట్ 20 జాగ్రత్తగా ఉండాలి. అసెస్మెంట్ ఇయర్ 25-26 ట్యాక్స్ డైరెక్ట్ సోర్స్ ఫాము. ఇప్పుడు మనం చేసింది నాన్ కంపెనీ ఇచ్చే కదా, నాన్ కంపెనీ రెసిడెంట్ టిక్ చేసింది. ఇక్కడ మన యొక్క ఏమంటాం ట్యాన్ నెంబర్ ఉంది, ట్యాన్ నెంబరు మన పేరు అడ్రస్ అంతా ఇస్తుంది. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్ ఏంది మనం చేసింది 194C సెక్షన్ కింద పేమెంట్ కోడ్ ఏంది 94C. 94C. తర్వాత ట్యాక్స్ పేయబుల్ బై ట్యాక్స్ పేయర్, మనం పే చేస్తున్నావా లేదంటే పేయబుల్ బై ఐటీ డిపార్ట్మెంట్ నోటీస్ ద్వారానా మనం పే చేస్తే 200 ఆటోమేటిక్ టిక్ అయ్యి ఉంది. మనం సెలెక్ట్ చేస్తున్నాం కదా, అక్కడ ఇచ్చాము 200 అని. మనం 400 ఇస్తే 400 అనేది ఏంది త్రూ నోటీస్ అనమాట. నోటీస్ వస్తే అది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ అమౌంట్ వచ్చేసింది. ఇక్కడ అమౌంట్ విడివిడిగా అమౌంట్ అంతా ఫిగర్స్లో ఉంచి ఓట్స్లో వస్తుంది. ఇక్కడ చెక్ నెంబర్ కూడా రావాలి, అక్కడ మనం ఇచ్చినట్లేదు అక్కడ కరెక్ట్గా చెక్ నెంబర్ వస్తుంది, డేటు, ఇక్కడ డ్రాన్ ఆన్ బ్యాంక్ అవి కూడా వస్తాయి. మనం చూస్తాం ఒకసారి. మనం అచ్చా మనం క్యాష్ పెట్టాం కదా, మనం కదా ఇక్కడ క్యాష్ పెట్టాం కాబట్టి రాలేదు. మనం బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది, అందుకని పెట్టలేదు. ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది, బ్యాంక్ ఎందుకనో మూవ్ కావట్లేదు. అప్పుడు వస్తుందండి. ఇది డ్రమ్ వచ్చిందంటే వస్తుంది. వస్తే ఇక్కడ దీంట్లో డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ బ్యాంకు అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. చూడండి ఇక్కడ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ కాదు, మనం చెక్ ఇస్తాం. చెక్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ 1 2 3 4 5 6 అనుకుంటాం. 6 నంబర్స్ 7th జూలై తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు తీసుకున్నట్లయితే కంట్రోల్ P తీసుకొని, బ్యాంక్ కదా కొంచెం లేట్ అవుతుంది, కంట్రోల్ P నొక్కితే ఇప్పుడు మనకి చలాన్ వస్తుంది, అది ఓచర్ వస్తుంది. ఓచర్ని క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఆల్ట్ F4 ఓన్లీ F4 కొడితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు దీంట్లో చెక్ సేవ్ కాలేదు, అది కరెక్ట్గా సేవ్ కాలేదు. ఉండండి, చెక్కు నంబరు ఇది సో సేవ్ అయిపోయింది. బ్యాంక్ అంటే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది, ఇప్పుడు రీడ్ అవుతుంది అనమాట. అదేందో కొంచెం బ్యాంక్ తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. పేమెంట్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసుకొని దీన్ని తీసుకొని కంట్రోల్ P ప్రింట్. చూడు, బ్యాంక్ అంటే లేట్ అవుతుంది. కంట్రోల్ P తీసుకున్నాం, బ్యాంక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆ ఈ ట్రాన్సాక్షన్ ఉంది, ఈ ట్రాన్సాక్షన్ మనం తీసుకుంటే ఇది వచ్చి ఆల్ట్ కాదు F4 తీసుకుని వచ్చేస్తుంది. ఇక్కడ దీంట్లో వచ్చి ఇప్పుడు కూడా రాలేదు, ఫస్ట్ మనం వేయలేదు కదా, అందుకని అట్టు వచ్చింది. మనం వేస్తే కరెక్ట్గా ఇక్కడ చెక్ నంబరు, ఇక్కడ బ్యాంకు అన్నీ వచ్చేస్తాయి ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలి, మొత్తం ఉంటుంది. ప్రింట్ తీసుకొని ఇక్కడ సంతకం చేసి బ్యాంకులో చెక్ ద్వారా ఇచ్చేస్తే ఇంతవరకు వాళ్ళు తీసుకుంటారు. పైన ఇది మనకి ఇస్తారు కౌంటర్ ఫైల్. ఇక్కడ వాళ్ళు స్టాంప్ వేస్తారు, దాంట్లో వాళ్ళ బ్యాంకు, బిఎస్ఆర్ కోడు, చలాన్ నంబరు, డేటు అన్నీ ఉంటాయి. ఈ చలాన్ మనకి ఇస్తారు. ఇది మనం తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం రిపోర్ట్స్కి వచ్చి రిపోర్ట్స్లో ఇది ఊరికే పేమెంట్ అయినట్టు చూపించదు. ఈ యొక్క చలాన్ కట్టాం కదా, ఈ చలాన్ని రికన్సిల్ చేయాలి. చలాన్ని రికన్సైల్ చేయాలి. దాంట్లో చూడండి, మనం రిపోర్ట్లోకి వెళ్ళక్కర్లా. రిపోర్ట్లోకి వెళ్తే అది జూలై చూపిస్తుంది, 1st April 30 June. ఓకే, అది ఇప్పుడు కూడా పేమెంట్ చేయనట్టే చూపిస్తుంది. అది ఎందుకంటే July 7th కదా మనం చేసింది, అందుకని చలాన్ రికన్సిలేషన్కి వెళ్తే ఇక్కడ ఇది ముందు కదలదు. ఇక్కడ చూడండి, కంట్రోల్ ఆల్ట్ ఆర్ నొక్కితే రికన్సిల్ అప్పుడు మూవ్ అవుతుంది. చూడండి, 17 డేటు 16 సారీ ఇది 16 కాదు, ఇది వచ్చి
14 నుంచి 36 వరకు 194C నాన్ కంపెనీ రెసిడెన్షియల్ చెక్ నంబరు 123456 అలాగే చెక్ ఆర్డిడి డేట్ వచ్చి 7/7 అదే డేట్ ఇక్కడ ఉంది చూడండి 7/7 అదే డేట్ 7th జూలై ఏడుగు వస్తుంది 7/7/24 బిఎస్ఆర్ కూడా 7 నంబర్లు ఉంటుంది 6-7 నంబర్లు చలాన్ నంబర్ 5 ఉంటుంది డిజిట్లు అది చలాన్ డేట్ కూడా 7/7 తీసుకుంటే కిందకు వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ వచ్చి కూకట్పల్లి అనుకుంటాం కూకట్పల్లి ఎంటర్ సో ఎంటర్ చేసేస్తే ఇప్పుడు చలాన్ కూడా రికన్సిల్ అయిపోయింది చూడండి చలాన్ రికన్సిల్ అయిపోయింది అవుట్ స్టాండింగ్ ఏం లేదు అయిపోయింది ఈ విధంగా మనం పే చేస్తాం సో మనం ప్రతి నెల ఎప్పుడైనా డిడక్ట్ చేసినప్పుడు మనం అది కన్నా డిడక్ట్ చేసిన తర్వాత చేసిన బ్యాలెన్స్ డిడక్ట్ అమౌంట్ ఏమిటి ఆ బ్యాంక్ గవర్నమెంట్కి కడతాం ప్రతి నెల కట్టేస్తాం ప్రతి నెల ఇది మనం డిడక్ట్ చేయలేదు కాబట్టి మొత్తం జూన్లో చేసాం మొత్తం జూన్లో కట్టాం లేదా ఏ నెల అలా డిడక్ట్ చేసింది కట్టడం బ్యాంకులో ప్లస్ వాడికి మనం ఇదే మాదిరిగా బ్యాంకులో వచ్చి పేమెంట్ ఎంట్రీ వేసేసి ఆడ చూసి దాని ప్రింట్ తీసుకుంటే చలాన్ వస్తుంది దాన్ని తీసుకుని బ్యాంకులో కట్టేస్తాం ఆ కట్టిన తర్వాత ఆ కౌంటర్ ఫైల్ తీసుకొని ఆ బ్యాంక్ చలాన్ని మనం ఏం చేయాలా రికన్సైల్ చేయాలి ఈ విధంగా చేస్తాం మనం ఇది మనం తీసుకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇదేంటిది మనకి కాంట్రాక్టర్ అన్నమాట ఇది కాంట్రాక్టర్ అలాగే రెండవది కూడా ఇంకో బిల్డింగ్ రిపేర్స్ కాంట్రాక్టు ఈ రెండో ప్రాబ్లం చూడండి ఇది మీరు సొంతగా ట్రై చేయండి ఇది ఒకటి అమౌంట్ ఒకే అమౌంట్ జిఎస్టీ కూడా ఉంది ఇది జిఎస్టీ ఎంటర్ చేసేయండి కానీ అది మాత్రం జిఎస్టీ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాదు ఇది టీడీఎస్ క్యాలిక్యులేట్ కాదు దీన్ని ట్రై చేయండి సొంతగా లిమిట్ అదే అమౌంట్ జాగ్రత్తగా చేయండి ఇది వచ్చి ట్రాన్స్పోర్టర్ నెక్స్ట్ తీసుకుంటాం సరేనా ఇది ట్రాన్స్పోర్టర్ ఇది వచ్చి రిపేర్ వర్క్ ఇది ట్రాన్స్పోర్టర్ నెక్స్ట్ తీసుకుంటాం మూడవది ఇది ట్రాన్స్పోర్టర్ కదా ఇది అనుకుంటాం 3 ఇది వచ్చి సింపుల్గా చేస్తాం ఇది వచ్చి మేక్స్ ది ఫాలోయింగ్ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఉందా దీంట్లో కంపెనీ ఏబిసి లిమిటెడ్ ఉందా ఏబిసి లిమిటెడ్ కంపెనీ లేదు వేరే పేరు ఏదో ఉందో చూద్దాం సరే వద్దులే ఇదన్నీ కూడా మీరు ట్రై చేయండి ఓకే ఇది ఇంతవరకే ఇది 3 ఇప్పుడు ఒకటో ప్రాబ్లం రెండో ప్రాబ్లం చేయండి ఇది వచ్చి నెక్స్ట్ ఏంటిది పేమెంట్ ట్రాన్స్పోర్టర్ తీసుకుంటాను ఇది పేమెంట్ టు ట్రాన్స్పోర్ట్ మూడోది ఇది యాక్చువల్గా ఇది 4 ఇది 4 ఇది 3 నేను మారుస్తాను దాన్ని ఇది 3 సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేశాం కదా సేమ్ అంతే ఈ 2 3 ఈ వీడియో 1-2 సార్లు చూడండి నేను చేసిన ప్రాబ్లం చూడండి ఈ ఫస్ట్ ప్రాబ్లం నేను చేశాను కదా దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి దాన్ని తర్వాత మూడవది రెండవది మూడవది ట్రై చేయండి ఈ 4వది రేపు నెక్స్ట్ దాంట్లో తీసుకుంటాం పేమెంట్ టు కాంట్రాక్ట్ పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్ సేమ్ ఇంతే కొంచెం తేడా ఓకే సో దీంతో నెక్స్ట్ వీడియోలో పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్ తీసుకుందాం అంతవరకు సెలవు బై ఆల్ ద బెస్ట్